నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆరుద్ర శత జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డు అందుకున్న శ్రీ లగడపాటి సంగయ్య గారు. వీరు ఆరుద్ర గారి రచనల మీద సమగ్ర పరిశోధన చేసి పిహెచ్డి పొందారు. ఆ తర్వాత వారు నందిగామ కాకాని వెంకటరత్నం గారి కళాశాలలో రీడర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అయినా వారి సాహితీ వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. ఇవాళ వారితోటి మనం ఆరుద్ర గారి గురించి కొన్ని ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి, అసలు ఆరుద్ర గారితో మీ పరిచయం ఎలా జరిగింది? ముందుగా అసలు ఈ అవార్డు అందుకున్నందుకు మీరు ఏ రకంగా మీ అనుభూతులు ఏంటి అని? చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే కిన్నెర సంస్థ వారే 1991 ఫిబ్రవరి 21వ తారీఖున సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆరుద్ర జీవితం రచనలు సమగ్ర పరిశీలన అనే నా సిద్ధాంత ప్రచురణ గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. వారే ఇవాళ మొన్న 30వ తారీఖున శత జయంతి సందర్భంగా నాకు కిన్నెర ఆరుద్ర పురస్కారాన్ని ఇవ్వటం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పట్లో పుస్తకం ఆవిష్కరణ జరిగినప్పుడు ఆవుల సాంబశివరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అప్పుడు లోకాయుక్తకు వారు ఉన్నారు పరిపాలకులుగా. అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మాకు ఎంఏలో 2 సంవత్సరాలు పాఠాలు బోధించిన గురువు గారు, ఆచార్యులు, వారు వచ్చారు ఆ సభకు అతిథిగానే. వారు ఆవిష్కరించారు. వారు నా గురించి చెప్పారు, పుస్తకం గురించి చెప్పారు, ఆరుద్ర గురించి చెప్పారు కొంత. అలాగే నాకు ఆరుద్ర జీవితము రచనలు సమగ్ర పరిశీలన అనే అంశం గురించి పిహెచ్డి పరిశోధన చేయవలసిందిగా కోరిన వారు డాక్టర్ ఎస్వి రామారావు గారు, ప్రొఫెసర్ గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గారు. వారు ఆరుద్రతో పరిచయం కావడానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. నేను ఎంఫిల్ సిద్ధాంత గ్రంథం ఆధునిక ఆంధ్ర కవిత్వంలో వ్యక్తీకరణ వైచిత్రీ ప్రియత్వము అనే అంశాన్ని ఎంపిక చేసుకున్నాను. ఆ విషయాన్ని సూచించిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారే. ఈ విషయం మీద మీరు ఆధునిక ఆంధ్ర కవిత్వంలో వ్యక్తీకరణ వైచిత్రీ ప్రియత్వం అనే అంశం గురించి పరిశోధన చేయి సంగయ్య అని స్వతంత్రంగా చెప్పారు. ఆ విషయం మీద పరిశోధన చేస్తున్న తరుణంలో ఆరుద్ర రచనలను కొన్నిటిని చదవవలసి వచ్చింది. వారిలో వైచిత్రి ఎక్కువగా ఉంటుంది, అందువలన వాటి వైపు వెళ్ళవలసి వచ్చింది. ఉదాహరణకి ఎలా ఉంటాయంటే, వైచిత్రి అంటే మనకు ప్రాచీన సాహిత్యంలో అలంకార శాస్త్రంలో వక్రోక్తి అనే ఉంటుంది. ఆ వక్రోక్తిని నవీన పద్ధతుల్లో వీరు ఉపయోగించారు. శీర్షిక పరంగా చూసినట్లయితే ఆరుద్ర ఏడుపు అనే దాన్ని అక్షరాల్లో రాయకుండా 6 అనే అంకె వేసి పక్కన ద్రా రాసి అక్షరం 6ని కలిపి ద్రా చదివితే ఆరుద్ర. 7 అంకె వేసి పక్కన పు అనే అక్షరం రాస్తే ఏడుపు. ఇది శబ్ద వైచిత్రిగా వారు పేర్కొనటంతో అటువైపు నేను మొగ్గాను. ఆరుద్ర రచనలను కొన్నిటిని చూశాను. రూపాయి కన్నులంబోలు దాని కన్నులను, రూపాయి బిళ్ళలను బోను దాని కన్నులను అని విచిత్రంగా వర్ణించారు. సాధారణంగా కన్నులను వర్ణించేటప్పుడు కలువ పూలని, తామర రేకులని ఇలా వర్ణిస్తారు. అలా కాకుండా రూపాయి బిళ్ళలంబోలు దాని కన్నులు. మీకు దీనికి ఒక చిన్న ఒక సినిమా కమల్ హాసన్ది డ్యూయల్ రోల్. అందులో అబ్బో నేరేడు పళ్ళు అమ్మాయి కళ్ళు అంటే ఇది వైచిత్రి. అంటే వైచిత్రి అలా అలంకార వైచిత్రి కూడా ఆరుద్ర రచనలో కనిపించింది. అన్ని కొత్తగా కలందాన్ బై సిరావుడ్లు. కలందాన్ అంటే కలం పెట్టు. ఆనాడు పాతకాలంలో కలం అంటే సిరాబుడ్లో ముంచి రాసేదాన్నే కలం అనేవారు. వాటిని వివరణ కోసం నేను ఉత్తరం రాశాను ఆరుద్ర గారికి. రాస్తే 2 పేజీలు ఉత్తరం మళ్ళీ నాకు సమాధానంగా రాశారు, ఆ వివరణ అంతా ఇచ్చుకుంటూ. చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఒక ఎంఏ స్టూడెంట్ని, ఎంఏ అయిపోయిన వాడిని. ఉత్తరం రాస్తే అలాగా వెంటనే వారు స్పందించి సహృదయంతో వివరంగా ఆ ఉపమానాలు ఎందుకు వాడారు ఏమిటని చెప్పారు. దానికి నేను చాలా సంతృప్తి చెందాను, సంతోషపడ్డాను. ఇలా ఉండాలి. కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే మళ్ళా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రిప్లై ఏదో రాసి అడిగాడు అని పక్కన పడేస్తారు.
కానీ ఆరుద్ర పరిశోధకుడు కనుక విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అన్నారు. అంటే పండితులకే పండితులు పడే కష్టం తెలుస్తుంది. ఆయన పరిశోధకుడిగా చాలా శ్రమించిన వాడు కనుక పరిశోధనలో మొట్టమొదటి పైకి వచ్చే వాళ్ళకి ప్రారంభకులకి ఎలా ఉండాలి ఏంటి అని తెలిసినవాడు కనుక వెంటనే సమాధానం రాస్తే అప్పట్లో ఆ లేఖను నేను అర్థం చేసుకోవటానికి ఆరుద్ర వ్రాత చేతి వ్రాత అందరికీ అర్థమయ్యేది కాదు. నాకు సుమారుగా వారం రోజులు పట్టింది మొట్టమొదటిసారిగా వారి లేఖను పూర్తిగా చదవటానికి. ఆ అక్షరాలని పోల్చుకొని సరిపోల్చుకొని ఇది ఈ అక్షరం ఇది ఈ అక్షరం అనేది పోల్చుకోవడానికి నాకు వారం సమయం పట్టింది. చాలా వాటిని ఆ విషయాలన్నింటినీ నా ఎంఫిల్ థీసిస్లో పొందుపరిచాను. ఆ తర్వాత జీవి సుబ్రహ్మణ్యం గారు ఆనాడు ప్రసిద్ధ విమర్శకులు, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేస్తున్నారు. వారికి వెళ్ళింది నా ఎంఫిల్ థీసిస్. మీకు ఎవరు గురువు ఎవరండి? ఎస్వి రామారావు గారు గైడ్ గారు. ఎస్వి రామారావు గారి గైడు. వారు అనేక విషయాలని ఎన్సైక్లోపీడియా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, వేళ్ళు మునివ్రేళ్ల మీద ఉంటుంది సమాచారం అంతా. ఆయన అలా చెప్పగలరు. ఈ పుస్తకం చదువు, ఆ పుస్తకం చదువు, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, ఆ పత్రిక చదువు, ఈ పత్రిక చదువు అని అలవోకగా చెప్తారు. అంటే మీరు ఎంత అదృష్టవంతులు. చాలా అలాంటి గురువు దృష్టిలో పడటం, అలాంటి గురువు దృష్టిలో పడటం, వారు నన్ను అభిమానించటం, అలా చెప్పటం చాలా బాగా ఆ థీసిస్ వచ్చిందని జీవి సుబ్రహ్మణ్యం గారు ప్రశంసిస్తూ రాశారు. వక్రోక్తిని కుంతకుడి రచన అది, వక్రోక్తి జీవితం అనేది. ఆ కుంతకుడు వక్రోక్తి జీవితాన్ని వాళ్ళ సమన్వయించి చెప్పటం అనేది బాగుంది అని వారు రాశారు. సంతృప్తి చెందారు, బాగా చెంది అభినందిస్తూ రాశారు. దాన్ని కాపీ ఇవ్వకూడదు కానీ ఎస్వి రామారావు గారు దాన్ని బయటకి ఇచ్చి ఒక కాపీ చేసుకొని మళ్ళీ డిపార్ట్మెంట్లో ఒరిజినల్ కాపీని పెట్టారు. ఆ తర్వాత ఎస్వి రామారావు గారి కోరికే ఆరుద్ర జీవితము రచనలు సమగ్ర పరిశీలన అంశం మీద పిహెచ్డి చేయమని నన్ను కోరారు. కారణం ఏంటో కూడా చెప్పారు. తాను పిహెచ్డి చేద్దామనుకున్నప్పుడు ఆరుద్ర జీవితము రచనలు సమగ్ర పరిశీలన చేద్దామనుకుంటే ఆ అంశం గురించి అప్పుడేదో ఇబ్బంది వచ్చి కుదరక సాహిత్య విమర్శ వైపు వెళ్ళి ఆయన సాహిత్య విమర్శ పిహెచ్డి చేశారు. తను అన్నమాట ఏంటంటే, నేను చేద్దామనుకున్నాను సంగయ్య, నువ్వు చెయ్యి, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి, బాగుంటుంది అని ఎస్వి రామారావు గారు మొదటగా కోరారు. వారికి ధన్యవాదాలు చెప్పాలి. చాలా తోడ్పడ్డారు. నన్ను ఆయన క్రిందగా పిహెచ్డి చేసే స్టూడెంట్గా వేసుకుందాం అనుకున్నారు ఆయన గైడెన్స్లో. కానీ ఆనాడు ఉన్నటువంటి ఖాళీ లేకపోవటం ఆయన దగ్గర పిహెచ్డి చేయడానికి ముదిగంటి సుజాతారెడ్డి గారికి నన్ను కేటాయించారు. సుజాతారెడ్డి గారు మీ గైడ్ మా ఇంటి దగ్గర ఉంటారు, అక్కడ నల్లకుంట దగ్గర. మా ఇల్లు సేమ్ వాకబుల్ డిస్టెన్స్. అంతేనా? సుజాతారెడ్డి గారికి అటాచ్ చేశారు నన్ను స్టూడెంట్గా, రీసెర్చ్ స్కాలర్గా. వారు నాకు చాలా సహకరించారు, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నేను మద్రాసు వెళ్ళి ఆ రచనల గురించి పరిశోధన చేసుకొని నందిగామకు వచ్చి మళ్ళీ దాన్ని రాసుకొని తీసుకొచ్చి ఇస్తే ఇబ్బంది పెట్టకుండా పుడరా అనకుండా చూసి సలహాలు ఇచ్చి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయి అని సూచనలు చేసి ఒక తమ్ముడిలాగా భావించి ఎంతో సహృదయంతో వారు సహకరించారు. ఆ తర్వాత లేఖని ఎంఫిల్లో చూశాను కదా, తర్వాత పిహెచ్డి చేసిన నాకు ఆరుద్ర జీవితం రచనలు సమగ్ర పరిశీలన అనే అంశాన్ని పిహెచ్డి స్కాలర్గా సెలెక్ట్ చేసేటప్పుడు నాయన కృష్ణకుమార్ గారు కూడా ఆ టేబుల్లో ఉన్నారు, డిసైడ్ చేసే టేబుల్లో. నేను మామూలుగా ఆరుద్ర జీవితం రచనలు పరిశీలన అని అంటే కాదు, సమగ్ర పరిశీలన చేయని నాయన కృష్ణకుమార్ గారు సూచించారు. అట్లా ఆ సబ్జెక్టు సమగ్రాంధ్ర సాహిత్యం సమగ్ర పరిశీలన నాయన కృష్ణకుమార్ గారు సూచించారు. అట్లాగే చేసి మద్రాసు వెళ్ళానండి. ఫస్ట్ టైము కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి నాకు నందిగామలో. నా జీతం అప్పుడు నెలకి 500, డబ్బులు లేవు మద్రాసు వెళ్ళడానికి. స్టాఫ్ మేనేజ్డ్ బ్యాంక్ అని ఉంటే లెక్చరర్స్కి, దానిలో ఒక 1000 రూపాయలు అప్పు తీసుకొని ఒక 400-500 సొంత పెట్టుకొని 1500తో
ఆరుద్ర గారి ఇంటికి శివప్రకాష్ మొదలయార్ స్ట్రీట్ నెంబర్ నెంబర్ 1 2 శివప్రకాశ్ నెంబర్ 1 శివప్రకాష్ మొదలయార్ స్ట్రీట్. నాకు మొట్టమొదటిసారి కొత్త అది. అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను సిటీ బస్సులో వచ్చి. వెళ్ళిన తర్వాత వారు అడిగింది ఏంటంటే, నీకు ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగారు. ఎక్కడుంటావని అడిగారు. నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరండి, నేను ఏదో ఒక లాడ్జిలోనే ఉండాలి. అంటే నీకు డబ్బులు ఉన్నాయా, ఎంత తెచ్చుకున్నావని అడిగారు. ఆయనకు అవసరం లేదు నిజానికి. ఆయన ఒక బిడ్డగా భావిస్తారు పరిశోధకులని, ఎవరినైనా సరే ఒక తన కుమారులుగా తన కుమార్తెగా భావిస్తారు. అంతటి మంచి వ్యక్తి. అడిగి నేను చెప్పాను, రోజుకు 100 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకోగలను, నేను 10 రోజులు ఉండాలి ఇక్కడ, నేను సెలవులు 10 రోజులకు వచ్చాను, 10 రోజుల్లో 10 మాత్రమే ఖర్చు పెట్టుకోగలను, దానిలోనే రూమ్ రెంటు భోజనం అన్నీ వెళ్ళిపోవాలండి, లేకపోతే నేను ఉండలేనంటే ఆశ్చర్యం వేసింది నాకు. వెంటనే లోపలికి వెళ్ళి ఆయన దుస్తులు పైజమా లాల్చి వేసుకొని బయటకు వస్తుంటే లాల్చి ముడత పడితే కిందకి లాక్కోలేదు. రామలక్ష్మి గారు వెనకుండి, చూసావు అబ్బాయి లాల్చీ కూడా సరిగా వేసుకోలేరినా అని సరిదిద్దుతుంది. అలా ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి దగ్గరలోనే ఉన్న బృందావన్ లాడ్జి విజయవాడ వారుతుంది. వారందరూ ఆశ్చర్యపోయి ఆరుద్ర గారు వచ్చారేంటి, ఇక్కడికి రావటం ఏంటని ఆశ్చర్యపోయి ఆ కౌంటర్లో నుంచి రిసెప్షన్ కౌంటర్ నుంచి లేచి నిలబడి ఆహ్వానించారు ఆరుద్ర గారిని. మీ లాడ్జిలో రూములు ఎంత ఉంటాయి ఖర్చు అంటే 200 ఉంటాయండి ఒక్కొక్క రూమ్ అన్నారు. 100 రూపాయలకు లేదా అన్నారు. అంటే ఉన్నాయండి నానేసి. ఉంటే ఈ అబ్బాయి 50 ఇస్తాడు, 100 ఇవ్వలేడు, రోజుకి 50 ఇస్తాడు అని అంటే, మీరు చెప్పాలా అండి, మీరు చెప్తే ఇంక మేము కాదంటామా అని వాళ్ళందరూ అభిమానంతో అలాగే ఇచ్చారండి. ఒక 50 రూపాయలు రూమ్ అద్దెకి పోతే మిగతా 50 రూపాయల్లో నా టిఫిన్లు కానీ భోజనం కానీ ఖర్చులు కానీ వగైరా చేసుకొని అప్పుడు ఏం చేశానంటే వర్క్ చేసుకున్నాను 10 రోజులు బాగా. ఆయన ఇంట్లో మీకు తెలుసు పెద్ద షెడ్, కార్ షెడ్ అది, దాని నిండా నిలువెత్తున పుస్తకాలే ఉంటాయి. మొత్తం ఎటు చూసినా నిండుగా పుస్తకాలే కనిపిస్తాయి. పై పుస్తకాలు అందుకోవాలంటే లిచ్చిన వేసుకొని ఎక్కాల్సినంత పరిస్థితి ఉంటుంది. అలాంటి లైబ్రరీలో ఆయన ప్రక్కనే కుర్చీ టేబుల్ ఉంటుంది, పక్కన ఒకటి కేన్ చైరు, స్టూల్ మీద కాళ్ళు పెట్టుకోవడానికి దిండు వేసి ఉంటుంది. కేన్ చైర్లో వారు కూర్చునేవారు, నేను పక్కన నాకు కుర్చీ టేబుల్ కేటాయించారు చదువుకోవడానికి రాసుకోవడానికి. అలా చేసుకొని 10 రోజులు నేను అక్కడ వారి ఇంట్లో కూర్చొని లైబ్రరీలో కూర్చున్నప్పుడు ఉదయం 8:30-9 నుంచి మొదలుపెట్టి 1 గంట వరకు, మళ్ళీ 3 నుంచి రాత్రి 9 వరకు చేసుకొని లాడ్జ్కి రూమ్కి తీసుకెళ్ళి పుస్తకాలు కొన్ని తెల్లవారుజామున 3:30 వరకు 4 వరకు చదువుకొని డబుల్ది వర్క్ చేసుకోవాలి. నేను తక్కువ రోజుల్లో ఎక్కువ వర్క్ చేసుకోవాలి, సమాచారం సేకరించుకోవాలి. మరలా సెలవులకే వెళ్లాల్సి వస్తుంది. కాలేజీలో లెక్చరర్గా ఉన్నాను కాబట్టి కొన్ని పుస్తకాలు అక్కడి నుంచి నందిగామకు తెచ్చుకొని వస్తూ ఆ 3 నెలలు 4 నెలలకు సరిపడా చదువుకొని మళ్ళా తీసుకువెళ్ళి చేసేవాడిని అండి. అలా ఆరుద్ర గారితో పరిచయం అయింది. ఇంకా విశేషం ఏంటంటే మొట్టమొదట నాకు ఇచ్చినటువంటి వర్క్ ఆయన పేపర్లో ఆంధ్రజ్యోతిలో వ్యాసపీఠం పేరుతో 10 సంవత్సరాలు దాదాపు 500 వ్యాసాల దాకా వచ్చినాయి. వారం వ్యాసపీఠం పేరుతో ఆయన వ్యాసం ఉండేది. అవన్నీ మొత్తం పేపర్లో కట్టంతా బండిలంతా తీసి నన్ను వింగడించమన్నారు, అంటే విభజించమన్నారు. ఈ వ్యాసాలన్నీ కత్తిరించిన తర్వాత ఏ వ్యాసాలు ఏమిటి, సాహిత్యపరంగానే సంప్రదాయ సాహిత్యం గురించి ఏమున్నాయి, ఆధునిక సాహిత్యం గురించి ఏమున్నాయి, సాంకేతిక విద్యల గురించి ఏమున్నాయి, ఆధునిక సాహిత్యం జానపద సాహిత్యం గురించి ఏ వ్యాసాలు ఉన్నాయి, ఇలా కేటగిరైజ్ చేయమన్నారు. అయితే ఒక బ్లేడ్ కావాలండి అని అడిగితే లోపలికి వెళ్ళి వెతికి ఒక భారత బ్లేడు తుప్పు పట్టింది, సగంలో మళ్ళా సగం ముక్క అంటే పావు వంతు ముక్కను తీసుకొని వచ్చారు. అది కోస్తుంటే తెగట్లేదు పేపరు. ఏమిటి బ్లేడ్ తెగట్లేదని అంటే, నేను 25 సంవత్సరాలకి ఈ గడ్డం ఎలా పెంచుతున్నానయ్యా, నా దగ్గర బ్లేడ్ ఎక్కడ ఉంటుంది అని అన్నారు. అప్పుడు చెప్పారు, సమగ్రాంధ్ర సాహిత్యం గురించి పరిశోధన చేయటం మొదలుపెట్టిన తర్వాత 24 గంటలని చాలక 48 గంటలుగా చేసుకొని వర్క్ చేశారు ఆయన. చేసినప్పుడు తీరిక ఉండేది కాదట. అంతకుముందు కొంచెం ధూమపానం చేసేటటువంటి వారల్లా
ఈ సమయం కుదరక మానేశారు. చేతిలో పెట్టిన సిగరెట్ కాలుతుంది, చేయి కాలే వరకు తెలియదు. సమగ్రాంధ్ర సాహిత్య పరిశోధనలో నిమగ్నమైపోయి ఉండటం వలన, అందువలన ఇది వర్జీనియా పొగాకుతో తయారు చేసింది, వర్జించదగింది అని చెప్పి వర్జించేశాను. అప్పటి నుంచి నాకు తీరిక కూడా లేక, ఎందుకంటే ఆయన కన్నమెర లైబ్రరీ, మొత్తం లైబ్రరీస్ చుట్టూ తిరిగేవారు. కన్నమెర లైబ్రరీ, ఆయన ఎక్కువ కన్నమెరాలో ఉండేవారు. మ్యానుస్క్రిప్ట్స్ అంతా మద్రాస్ యూనివర్సిటీ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ, మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ వాటిలో తిరిగేవారు. వారికి వచ్చిన సినిమా పాటలకి వచ్చినటువంటి కొద్దో గొప్ప అప్పుడు రెమ్యూనరేషన్ ఉంటే ఫుట్పాత్ మీద పుస్తకాలు కొనుక్కొని పై పంచలో ఒడిలో పెట్టుకొని, ఇంకా వాడిని తీసుకొని అమ్మిన వాడికి డబ్బులు ఇంకా అప్పు పడి ఉండి తీసుకొచ్చి, ఏమై రాముడు వీడికి ఒక 50 రూపాయలు ఇంకా ఇవ్వాలి, ఇచ్చి పంపు అని చెప్పి అలా గ్రంథాలను సేకరించానని చెప్పారు. అలాంటి గ్రంథాలయం పెద్ద గ్రంథాలయం. వారు తర్వాత పరిశోధన చేస్తున్నప్పుడు వాళ్ళ తాతగారు గొప్ప తాత్వికుడు, కిట్టయ్య పంతులు గారు. కిత్తయ్య పంతులు అని అంటారు, తకారం కానీ కిట్టయ్య పంతులు గారు. వారు అచలవాదాన్ని ప్రవేశపెట్టారు అప్పట్లోనే. ఒక 100 సంవత్సరాలకు ముందు ఈయన ఆరుద్ర గారి కంటే తాతగారు. ఆయన దగ్గరికి ఏనుగుల వీరాసామయ్య గారని కాశీయాత్ర చరిత్ర రాసినటువంటి ఏనుగుల వీరాసామయ్య గారు వచ్చి కిత్తయ్య పంతులు గారింట్లో నివాసం ఉన్నారు. ఉండి ఆ కాశీయాత్ర చరిత్రలో వారి గురించి పేర్కొన్నారు. నేను కిత్తయ్య పంతులు గారింట్లో ఉన్నాను, ఆయన అచలవాదాన్ని గురించి చాలా పరిశోధన చేసి చెప్పారు. అచలవాదం అంటే ఏంటని నేను అడిగాను ఆరుద్ర గారిని ఆ సమయంలో. అంటే బయలునందే పుట్టి బయలునందే పోవటం అని వేమని చెప్పాడు కదా. అంటే విగ్రహాలని వాళ్ళు పూజించరు, దేవుడు ఉన్నారు, శక్తి ఉంది, ఒక శక్తి ఉంది, అచల శక్తి, కదిలించలేని శక్తి ఉంది, దాన్ని దేవుడి విగ్రహాలను పూజించరు కానీ ఆస్తికులేను అని చెప్పి అన్నారు. హేతు పద్ధతిలో ఆలోచిస్తారు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఆ అచల సిద్ధాంతం ప్రభావమే మునిమనవుడైనటువంటి ఆరుద్ర గారి మీద ప్రసరించి ఈయన కూడా హేతువాద ధోరణిలో ఆలోచించటం, పుస్తకాలు సమగ్రాంధ్ర సాహిత్యం కూడా శాస్త్రీయమైన పద్ధతిలో హేతువాద ధోరణిలో ఆలోచించారు. కవితలు కూడా అలాగే ఉన్నాయి, అభ్యుదయ కవితలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఆ పద్ధతిలో వారి తాతగారి యొక్క ప్రభావం పడింది. వాళ్ళ నాన్నగారు సంప్రదాయవాది, మరలా కాంగ్రెస్ అభిమాని. అలాంటి కుటుంబం నుంచి ఆయన తండ్రి గారు కూడా పుస్తకాలు తెచ్చి ఇస్తూ ఉంటే తెచ్చిన పుస్తకం తెచ్చినట్టు చదువుతూ ఉండే అలవాటు ఉంది ఆరుద్ర గారికి. ఎస్ఎస్ఎల్సి వరకు చదివినప్పుడు ఆయన సంస్కృతము, గణితము, వృక్షశాస్త్రము వీటిని గురించి చదివారు, సైన్స్ గురించి చదివారు. తెలుగు తక్కువ, ఇంగ్లీష్ ఉంది, సంస్కృతము ఇంగ్లీషులో చదివారు. ఇంటర్మీడియట్ విజయనగరం కళాశాలలో చేరారు. చేరినప్పుడు ఆయనకి రోణంకి అప్పలస్వామి గారు గురువు. ఆ రోణంకి అప్పలస్వామి గారు ఫ్రెంచి కవి అయినట్టు నవలా రచయిత అయినటువంటి జేమ్స్ జాయిస్ రచనల గురించి చెబుతుంటే వాటి విని బాగా ఆకలింపు చేసుకున్నారు. జేమ్స్ జాయిస్ నవల ఉలిసిస్లో ధ్వన్యానుకరణ శబ్దాలను వాడాడు ఆయన జాయిస్. అలాంటి శబ్దాలనే తొమ్మివాహంలో ఆరుద్ర వాడారు. బాగా ప్రభావం ఉంది, ఉలిసిస్ ప్రభావం ఉంది, తర్వాత షెల్లీ ప్రభావం ఉంది, టిఎస్ ఇలియట్ ప్రభావం ఉంది. ఇంగ్లీష్ రచనలన్నీ ఆ రోణంకి అప్పలస్వామి గారు చెప్పటం వలన మీ మెదడే నా మెదడు అన్నాడు ఒక్క మాట. ఎంత బాగుంది కదా. మీ మెదడులో ఉన్నవే నా మెదడులో ఉన్నాయి, నేను వేరే కాదు, రోణంకి అప్పలస్వామి గారి మెదడేయటం నా మెదడు అదే అని అన్నారు ఒక కవితలో. ఏ కవితలోనంటే త్వమేవాహాన్ని వారికి అంకితం ఇచ్చారు, రోణంకి అప్పలస్వామి గారికి. ఒక దీపాన్ని వెలిగించడానికి ఇంకొక దీపం అవసరం, ఎంత బంగారు పళ్ళెరానికైనా గోడ చేర్పు అవసరం. మీరు నాకు అలా తోడ్పడ్డారు కనుక మీకు ఈ పుస్తకాన్ని తొమ్మివాహాన్ని అంకితం ఇస్తున్నాను. మీ మెదడులో ఉన్నటువంటి ఆ పుస్తకాల ప్రవాహం అంతా నా మెదడులో చేరిందని. ఎన్నెన్నో పుస్తకాలు చదివినటువంటి అనుభవాన్ని రోణంకి అప్పలస్వామి గారు చెప్తుంటే జీర్ణించుకున్నారు. అలాగే ఈయనకు ఛందస్సులో ఈనాటి ఆరుద్రకు సమకాలీకులైనటువంటి దాశరథి, అనిశెట్టి సుబ్బారావు, సోమసుందరు మొదలైన వారు ఉన్నారు. నారాయణ రెడ్డి గారు కొంచెం అర్వాచీనుడు.
గుంటూరు స్టేషన్ శ్రమగా కుంచార్వాచనుడు, వీళ్ళందరూ గొప్ప కవులే. ఉద్దండ పిండాలే. దాశరథి పద్యాన్ని చాలా బ్రహ్మాండంగా నడిపిస్తారు. ఆరుద్ర పద్యాల్లో ప్రయోగాలు చేశారు. ఎలాగంటే సినీ వాళ్ళలో చెప్తారు, దావానల తుల్యోజ్వల భావానల కీలలోన పడుతూ ఉంటా, భావాలకు బానిసనై కావాలని గాలిమేడ కడుతూ ఉంటా. రిథమిక్గా కూడా ఉంది, వచనంలాగా రిథమిక్గా ఉంది. ఇవి కంద పద్యం. ఆరుద్ర గారు అన్నారు, ఈ పుస్తకాన్ని చూసినప్పుడు దివాకర్ల వెంకటావధాని గారు చూసి దీనిలో ఛందస్సు ఉంది గుర్తుపెట్టారా అంటే ఆయన తటపటాయించారు. అంటే మనకు పద్యానికి ముందు కందం అయితే కమ్మని, చెంపకమాల అయితే చెమ్మని పెడతాం. అలా పెడితే గుర్తుపట్టే పండితులు చాలా వరకు ఉన్నారు. కానీ ముందు ఆ పేరు లేకుండా వచనంలాగా విరగొట్టి రాస్తే గుర్తుపట్టగలిగేటట్లేరు. అలాంటి ప్రయోగాలు గుర్తుపట్టలేనట్లుగా ఆరుద్ర పద్యాన్ని రాశారు. సినీవాలి కావ్యంలో మొదటిదే నేడు అమావాస్య వేదనా నిలయమైన మణికితో మనము సమరము చేయ పరమ పుణ్య దినంబు అని అంటాడు. అది తేటగీతి పద్యం. కానీ ఎవరు ఊహించరు తేటగీతి పద్యం లాగా ఉందనుకోరు. నేడు అమావాస్య ఒక వాక్యం కట్ అవుతుంది అక్కడికి. వేదనా నిలయమైన మణికితో మనము కవితా సమరము చేయ అని ఇలా వాడుతుంటే వచన కవిత లాగా ఉంటుంది. కానీ మీరు చెప్పే సంప్రదాయం కూడా, కానీ ఆయన తేటగీతిలో రాశారు. అది గుర్తుపట్టలేనట్లుగా పరిశోధకులు మాత్రం నారాయణ రెడ్డి గారు గుర్తుపెట్టారు. అది ఆయన పరిశోధనలో ఆరుద్ర చేసిన ప్రయోగాలని. దాన్ని ఆసరాగా చేసుకొని నేను కొన్ని పద్యాలని సినీ వాళ్ళలో గుర్తుపెట్టారు. ద్విపద మధ్యతరగతి మానవ యువకుడు గురించి రాసింది అది సినీవాలి కావ్యం. ఆ సినీవాలి కావ్యంలో మధ్యతరగతి యువకుడు డిగ్రీ పట్టా పుచ్చుకొని పల్లెటూరు నుంచి కొన్ని ఆశయాలతో పట్టణానికి వెళ్ళి పట్టణంలో ఉండే నరకం లాంటి జీవితంలో డబ్బులు చాలక జీతం చాలక చిన్న చిన్న గదుల్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే అతను ఏదో ఆశయాలు సాధించాలని పోయాడు. కానీ పట్టణానికి అక్కడ ఆశయ సాధన కంటే ఇబ్బందులు పడటం ఎక్కువైపోయి వాళ్ళ నాన్నగారు మళ్ళీ పల్లెటూరుకి పిలిపించి అబ్బాయి పెళ్లి చేసుకోరా అంటే పెళ్లి చేసుకోమంటే నాకే ఠికానా లేదు, నేనెక్కడ పెళ్లి చేసుకునేనంటే కాదురా అబ్బాయి, భర్త యొక్క మగవాడి జీవితంలో పెట్రోమాక్స్ లైట్ లాంటిది భార్య, వెలుతురు కావాలి. భర్త యొక్క మగవాడి చీకటి జీవితంలో పెట్రోమాక్స్ లైట్ లాంటిది భార్య, నువ్వు పెళ్లి చేసుకో అబ్బాయి. దేనికైనా రెండు ఉంటాయి చూడు, సైకిల్కైనా రెండు చక్రాలు ఉంటాయి, అన్నీ రెండు ఉంటాయి, ఒకటిగా ఉండదంటే నా గతకాలం వారు అంటాడు నాన్నగారు అనకుండా. అంటే ఆయనకి ఈ యువకుడికి ఆయన గతకాలానికి చెందినటువంటి వాడు తండ్రి. నా గతకాలం గారు, నా జీవితాన్ని నేను ఎలాగ సరిదిద్దుకోవాలో నాకు తెలుసును, నాకు కొన్ని ఆశయాలన్నీ నెరవేర్చుకోవాలి అని అంటే తండ్రి ఏమంటాడంటే జీవితం అనే సైకిల్కి ముందు చక్రానికి బ్రేకు తండ్రి, వెనక చక్రానికి బ్రేకు భార్య అని అంటాడు. ముందు చక్రానికి తండ్రి బ్రేక్ అంటే ఎట్లా అంటే పెళ్లి చేసుకోరా అబ్బాయిని నిర్బంధించటం చేయటం ఒకటి, దాంతో ఆశయాలు నెరవేర్చుకోవడానికి అడ్డంకి ఆగిపోయింది. రెండోది భార్య బ్రేక్ వేస్తుంది వెనక చక్రానికి వేసి, ఎక్కడికి మన జీవితం గడవటానికి ఉద్యోగం చేసుకోవాలి, ఏదో తంటాలు పడాలి, కానీ నువ్వు ఆశయాలని అభ్యుదయం అని విప్లవం అని తిరిగితే ఎక్కడ కుదురుతుంది అని ఆవిడ బ్రేక్ వేస్తుంది. అలాగే ఇంకొక ఉపమానం కూడా చాలా చక్కని చెప్పారు భార్యాభర్తల జీవితానికి సంబంధించి. అదే ఆయన ప్రయోగాలు ఎలాంటివన్నీ ఏమిటంటే, జీవితం అనే రేడియో సెట్కి భర్త ఏరియల్, భార్య ఎర్త్. రేడియో సెట్ పాడాలంటే ఏరియల్ ఉండాలి, ఎర్త్ ఉండాలి, రెండు ఉండాలి. భర్త ఏరియల్ లాంటి వాడైతే భార్య ఎర్త్ లాంటిది అని అంటే, ఈ కుర్రవాడు ఏమంటాడంటే యువకుడు, ఏకాభిప్రాయం అనే విద్యుత్తు లేకపోతే ఏరియల్ ఉన్నా ఎర్త్ ఉన్నా లాభం లేదు అని. భార్యాభర్తల మధ్యన ఏకాభిప్రాయం అనే విద్యుత్తు ఉండాలి నాన్నగారు. అది చాలా బాగుంది అనిపించింది నాకు ఆ ఉపమానం. అవును, చాలా క్రొత్తగా నవ్యంగా ఆలోచించారనిపించింది ఆ రోజుల్లో. 65లో రాశారండి అది. 65 అంటే ఇప్పటికి అది 35 + 25 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి ఆ కావ్యానికి షష్ఠి పూర్తి.
త్వమేవాహం 76 సంవత్సరాలైంది. గత సంవత్సరానికి వజ్రోత్సవం జరిగిపోయింది ఆ కావ్యానికి. ఈ త్వమేవాహంలో ముగ్గురు కవులు తెలంగాణ పోరాటం గురించి రాసిన వాళ్ళు ఉన్నారు ప్రముఖంగా. ఒకరు దాశరథి, అగ్నిధార, రుద్రవీణ. ఆరుద్ర గారి కంటే ఒక నెల రోజులు ముందు పుట్టారు దాశరథి. నెల వారం రోజులు ముందు పుట్టారు దాశరథి. తర్వాత ఆవంచ సోమసుందరం ఆరుద్ర గారి కంటే కొద్దిగా 2-3 నెలల తేడాతో ఆయన జన్మించారు. ఈ ముగ్గురు రాసిన కావ్యాలు తెలంగాణ గురించి. దాశరథి అగ్నిధార, రుద్రవీణ. అంటే ఎవరు ముందు రాశారంటారు? ముగ్గురు కావ్యాలు ఒకే సంవత్సరం ప్రింట్ అయినాయి. అది అగ్నిధార, రుద్రవీణ, ఆవంచ సోమసుందర్ గారి వజ్రాయుధం, అలాగే త్వమేవాహం 49లో ప్రింట్ అయినాయి. 48లో రాశారు. 48లో రాశారు. 48లో విశాఖపట్నంలో ఆరుద్ర గారు లైకోగ్రాఫ్ ఫోటో స్టూడియోలో పనిచేసేవారు బ్రతుకు తెరువు నిమిత్తం. ఆయన జీవితమే సినీ వాలీలో ప్రతిబింబిస్తుంది యాక్చువల్గా, వాస్తవంగా. ఆ ఫోటోగ్రాఫ్ స్టూడియోలో పనిచేస్తూ ఉంటే ఒక చిన్న చమత్కారం వారు చెప్పింది, ఆరుద్ర గారు నాకు స్వయంగా చెప్తాను ఆ సందర్భంలో. ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నప్పుడు ఆ ఫోటో స్టూడియో యజమాని ఆరుద్ర గారిని సంబోధిస్తూ, ఏమండి మీరు కవి గారు కదా, ఒక కొటేషన్ చక్కగా రాయండి, మనం బోర్డు పెట్టేద్దాం స్టూడియో ముందు అని అంటే, మీ ముఖములు ఇచ్చట ఫోటోలు దిగినచో మీ ముఖములలాగానే ఉండును అని రాశాను. రాస్తే ఇదేంటయ్యా ఇలా రాశావు, మీ ముఖాల్లాగానే ఉంటాయని వెటకారం చేస్తున్నట్టుంది, ఇది బాగలేని ముఖం బాగలేనట్టుగా ఉంటుంది అని ఆయన నా స్టూడియో యజమాని నవ్వి నన్ను ఉద్యోగం నుంచి పీకేశారు. ఆ మాటకి ఆ స్టూడియోలో పనిచేసేటప్పుడే, విశాఖపట్నంలో ఆ స్టూడియోలో పనిచేసేటప్పుడే ఆయన త్వమేవాహం రాశారు. 48లో 49లో ఈ ముగ్గురు కావ్యాలు అచ్చైనాయి. అచ్చయితే నేను దీన్ని త్రిశూలంలాగా వర్ణించాను నా పరిశోధనలో. నాకు తోచిన అభిప్రాయం, త్రిశూలంలో 3 మొనలు ఉంటాయి. ముందు 3 మొనల్లో ఒక మొన దాశరథి అగ్నిధార అయితే, ఒక మొన ప్రక్కన ఆవంచ సోమసుందర్ గారి వజ్రాయుధం అయితే, మధ్యలో మన త్వమేవాహం లాగా ముందుకు దూసుకొచ్చింది. ఎందువలన అంటే ఆనాటికి వచన కవిత్వంలో దాశరథి రాయలేదు, ఆవంచ సోమసుందరం వచన కవిత్వంలో రాశారు, ఆకట్టుకోలేకపోయారు. ఆరుద్ర ఒక సంచలనంలాగా ఆ కావ్యాన్ని సృష్టించారు. ఎలా సృష్టించారు ఆ సంచలనం ఏంటంటే, తెలంగాణ చాలా భయంకరంగా ఉంది ఆనాడు. నిజాం నవాబ్ పరిపాలనలో ముఖ్యంగా కాసిం రజ్వీ అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు. నవాబ్ మంచివాడు కావచ్చు, కానీ కాసిం రజ్వీ చాలా దుర్మార్గుడు. అతనికి ఒక ఉంపుడు కత్తి ఉంది, గాండ్ల సంగు అని. ఆవిడ దగ్గరికి వెళ్తూ సొమ్ములు తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడు. వీడికి సొమ్ములు కావాలి. రజాకార్ సైన్యాన్ని సృష్టించాడు. దాన్ని ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అని ఒక పార్టీని పెట్టాడు, రజాకార్ పార్టీ అని పెట్టి, ప్రతి ముస్లిము ఒక సేనాధిపతి, సైనికుడు, ప్రతి ముస్లిము ఒక సైనికుడు కావాలి, హిందూ మతాన్ని అణిచివేయాలని చెప్పి పెట్టాడు. అలా రజాకారుల దోపిడీకి, దౌర్జన్యాలకి తెలంగాణ పౌరులు చాలా హింసించబడ్డారు. అది ఎలాగంటే చాలా దారుణం అనిపిస్తుంది. ఆరుద్ర త్వమేవాహంలో ఉంది కథ అంతా కూడా ఉంది. సాగర సంగమంలో 6 కథల్లో వస్తుంది కూడా. అచ్చంపేటలో ఉండే లచ్చుమమ్మ ఇంట్లో 6 కమ్యూనిస్టులు రోజు కూర్చునేవారు, చర్చించేవారు. ఆ నిజాము దొరాగతలను ఎలా ఎదుర్కోవాలి, ఆ రజాకారులను ఎలా ఎదుర్కోవాలి. ఇళ్లల్లో పల్లెటూరులోకి వెళ్ళి పెరళ్లలో ఉన్నటువంటి ఆవుల మందలని, ఆ గడ్డి వాములని, వాటన్నిటిని తగలబెట్టేసేవారు. ఇళ్లని తగలబెట్టేసి ఆ ఇంట్లో సొమ్మును తీసుకొచ్చి బయటికి ఇళ్లను తగలబెట్టేసేవారు. ఆడవాళ్ళని చెరచేవాళ్ళు. ఆ ఆడవాళ్ళని చెరిచిందే త్వమేవాహానికి ప్రేరణ అయింది. ఒక ఆడగూతురిని చెట్టుకు కట్టేసి ఈ రజాకారులు 3 రోజులు ఆమెను మానభంగం చేసి తొడలు కోసి కారం చల్లి చెట్టుకు కట్టేసి ఉంచితే, అది ఆమె 3 రోజుల తర్వాత ట్రైన్ ఎక్కి వెళ్తుంది గుడివాడ వైపుకి. వెళ్తూ పెట్టెల్లో బట్టలు తీసేసి నగ్నంగా నిలబడుతూ తిరుగుతూ ఉంటే, అక్కడ పెట్టెలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ
పెద్దవాళ్ళందరూ, ఏంటమ్మా నీకు సిగ్గు లేదా, ఇలా బట్టలు తీసేసి తిరుగుతున్నావు నగ్నంగా ఏంటంటే, నాకు ఆ సిగ్గు, మీకు సిగ్గు, మీరు సిగ్గుపడాలి. ఆంధ్రుల ఆడపడుచులను ఈ విధంగా చేస్తూ ఉంటే, నిజాం రజాకారులు ఇలా చేస్తూ ఉంటే ఆడవాళ్ళని మీరు చూస్తూ ఉంటున్నారు, చెట్లులాగా కదలకుండా ఉన్నారు, మీరు సిగ్గుపడాలి, నాకు ఆ సిగ్గు అని అంటే, ఒక ప్రయాణికుడు ఆ జరిగిన సంఘటనని కృష్ణాపత్రిక పంపించారు. ఆ రోజుల్లో ముట్నూరు కృష్ణారావు గారి పేరు నిర్వహించేవారు ఆ పత్రికని, కృష్ణాపత్రికని. ఆ పత్రికలో ఈ రిపోర్ట్ వచ్చింది, ఈ విషయం వార్తగా వచ్చింది. దాన్ని చూచి ఆరుద్ర గారి హృదయం చెలించి దాన్ని అంతటినీ కథగా రాయటం మొదలుపెట్టారు, కావ్యంగా రాయటం మొదలుపెట్టి 48లో రాశారు. 1 సంవత్సరం పాటు 49లో దాన్ని ప్రచురించడం జరిగింది. దాన్ని చాలా శిల్పం ఉంది ఆ త్వమేవహం కావ్యంలో. ఒక ప్రవాహంగా, నీటి ప్రవాహంగా కాలాన్ని భావించటం, కాలం అనేది కాల ప్రవాహం నీటి ప్రవాహం లాగా ఉండటం. మొదట శిఖరాల మీద నుంచి నీళ్లు పడేటప్పుడు కఠిన శిలల మీద పడి ఎలాంటి చప్పుళ్ళు వస్తాయో అలాంటి చప్పుళ్ళు వచ్చేటట్టుగా కావ్య ప్రారంభం ఉంటుంది. అంతేకాకుండా ఎలా ఆలోచనల పరంపర ఆరుద్రలో ఇబ్బంది పెట్టింది అంటే, ఈమెను గురించి ఆలోచనలు ఏ విధంగా దూసుకొచ్చి పొడుస్తూ ఉన్నాయి మెదడులో, బుల్లెట్లాగా ఒక్కొక్కటి. ఈ తెలంగాణలో ఆడబడుచులు ఇంత దారుణంగా హింసించబడుతున్నారు అనే విషయాలు ఆయన మనసుని కలిసివేసి ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క బుల్లెట్ లాగా తగులుతుంటే అప్పుడు అన్నాడు, బ్రెయిన్లో బ్రెన్గన్, ఆలోచనల రెయిన్లో ట్రైన్లో గ్లూమీ తిమిరాలు చరిషించి సైతాను మనల్ని పరీక్షించినప్పుడు ఆవేదన పవనాలు వర్షించు. అంతటా ఖయాసు, తెలంగాణ అంతటా ఖయాసుకు ఉరికొయ్య, ఖయాసులో ఒయాసిస్సు పొయట్రీ అని ఇలా నడుస్తుంది మొట్టమొదటిలో. ఏమిటి అప్పుడు చదువుకున్న యువకులకి ఆ పుస్తకాన్ని మొదలుపెట్టిన వాళ్ళకి ఈ బ్రెన్ గన్లు ఏంటి, స్టెన్ గన్లు ఏంటి, బ్రెయిన్లో బ్రెన్ గన్, ఇంగ్లీష్ మాటలు ఏమిటి, ఎలా వాడటం ఏంటి, తెలుగు మాటలు వాడకుండా అని ఆశ్చర్యపోయారు. అర్థం కాలేదు, మొట్టమొదటి చూసి దడుచుకున్నారు. కానీ ఈయన శిల్పం ఏంటంటే, కొండవాగులు కొండల మీద నుంచి పడుతున్నప్పుడు ఏ శబ్దాలు వస్తాయో ఆ శబ్దంతో మొదలవ్వాలి. తెలంగాణలో బుల్లెట్లాగా వచ్చే అన్ని సమస్యలన్నింటినీ కూడా ఆ సమస్యలను సూచించే మాటలు వాడాలి, కాల ప్రవాహంలాగా జరుగుతూ ఉండాలి అని ఆ బ్రెయిన్లో బ్రెన్ గన్ ఇలాంటి ఇంగ్లీష్ మాటలు వాడారు. నేను వాటి అర్థాలు చూసి వాటన్నిటికీ వివరణ రాశాను నా థీసిస్లో. దాశరథి గారు, ఆరుద్ర గారు కొంచెం బాధపడ్డారు, అందరూ అర్థం చేసుకోవట్లేదు ఈ త్వమేవహం కావ్యాన్ని అని నిరాశ నిస్పృహలు లోనయ్యారు. ఆ సమయంలో దాశరథి గారు ఒక లేఖ రాశారు పత్రికలకి. ఎంతో ఆందోళన ఉండి ఆరుద్ర ఈ పదాలను ఉపయోగించారు, మీరు దీన్ని ఈ వరుస క్రమంలో అర్థం చేసుకోండి, ఈ వరుస క్రమంలో అర్థం చేసుకుంటే మీకు ఆయన బాధ ఆవేదన అర్థమవుతుంది అని రాసిన తర్వాత కొంచెం నిట్టూర్పు విడిచారు ఆరుద్ర గారు. అమ్మయ్య, దాశరథి అర్థం చేసుకున్నాడు అనేది. అలాగే శ్రీశ్రీ కూడా ఈ పుస్తకాన్ని మొట్టమొదటి చదివారు, దానికి పీఠిక రాశారు. రాసేటప్పుడు ముందుగా ఆరుద్ర పెట్టిన పేరేంటంటే తెలంగాణ అని పేరు పెట్టారు ఆ కావ్యానికి. శ్రీశ్రీ అన్నమాట ఏంటంటే, ఏమిటి ఆరుద్ర అబ్బాయి అంటారు, ఏమిటి అబ్బాయి ఇలా పెట్టావు పేరు, ఏనుగు బొమ్మ గీసి క్రింద ఏనుగు అని రాసినట్లుగా ఉంది, వ్యంగ్యం అంటే ధ్వన్యాత్మకంగా ఉండాలి పేరు పెడితే అని చెప్పి తెలంగాణ కాదు త్వమేవాహం అని పేరు పెడదామని శ్రీశ్రీ నామకరణం చేశారు ఆ కావ్యానికి. అంటే అర్థం ఏంటి, త్వం ఏవా అహం, 3 శబ్దాలు దానిలో ఉంది. త్వం అంటే నీవు అని అర్థం, ఏవా అంటే ఏ అని వస్తుంది, నీవు ప్లస్ ఏ నీవే, అహం అంటే నేను, నీవే నేను. ఏంటి నీవెవరు నేనెవరు ఇక్కడ ఈ కావ్యంలో అంటే, తెలంగాణ ప్రజలందరూ కూడా మృత్యువుకి ఎదుర్కొని పోరాడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు నిజాం నవాబు కృత్యాల ముందు, మృత్యువు అయినా పోరాటం చేస్తున్నారు. మృత్యువుతో నీవే నేను అంటున్నాడు తెలంగాణ పౌరుడు అని శ్రీశ్రీ అర్థం రాశారు. త్వమేవహం అంటే మృత్యువుతో నీవే నేను అంటున్నాడు ఆ కావ్య నాయకుడు, ఆ త్వమేవహంలో నాయకుడు
అని అంటే నేనేం చేశానంటే నా పరిశోధనలో మృత్యువుతో కాదు, మృత్యువుతో పోరాడుతున్నటువంటి ఆ పౌరుల సమర చైతన్యంతో, మృత్యువుతో కాదు సమర చైతన్యంతో, ఆ జాగృతితో మమేకం అవుతున్నాడు ఆరుద్ర. త్వమేవాహం అంటున్నాడు. ఆ పౌరుల్లో ఉండే చైతన్యాన్నితో ఆయన త్వమేవాహం అంటున్నాడు. నీవే నేను అంటున్నాడు. నేను కూడా అంటే చైతన్యమే నేను కూడా మీతో ఉన్నాను. నేనే చైతన్యం, మీ చైతన్యమే నేను మీతో పాటు ఉన్నాను, మీ సమస్యలను అర్థం చేసుకుంటున్నాను అని ఇలా ఆ అర్థాన్ని నేను పరిశోధనలో వెలిబుచ్చాను. దాశరథి అధికారి కంటే కూడా కొంచెం భిన్నమైన రీతిలో నేను విశ్లేషణ చేసుకుంటూ వచ్చాను. ఆ పరిస్థితుల్లో అలా రాశారు. తర్వాత దానికి మీరు ఇంకొంచెం తర్వాత అసలు ఆ కావ్యంలోనే తర్వాత ఏమవుతుందంటే చాలా సరళంగా ఉంటుంది కావ్యం. బళానోయ్ బళ్ళి తమ్ముడు, రాకాసి రాజు ఒకడుండేరా, ఆ రాకాసి రాజు చూపు పెండరా అని ఇలా మామూలు బుర్రకథలాగా వెళుతుంది. సరళీకరణం చేశారు. ఎందుకని? ప్రవాహంగా భావించారు కదా, కాల ప్రవాహాన్ని నీటి ప్రవాహంగా భావించారు కదా, మైదానాల మీదకి వచ్చినప్పుడు హాయిగా వెళుతుంటుంది. ఆ విధంగా రచనలో చేసుకొచ్చారు. ఇంకా శిల్పం ఎంత గొప్ప శిల్పం అంటే, ఆ కాల ప్రవాహంకి మన కాలాన్ని మనం గడియారం చూసుకొని నిమిషాలు, గంటలు, సెకండ్లని మనం విభజించుకున్నాం. గడియారం పాత సంఘానికి గుర్తుగా నీటి గడియారం, తర్వాత ఇసుక గడియారం, 2 గడియారాలు ఉండేవి. పాతకాలంలో సమయాన్ని చూసుకోవడానికి ఇసుక గడియారంలో ఇసుకలో పుల్ల నాటితే దాని నీడను బట్టి ఎంత సమయం అయిందనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం కూడా చెప్పచ్చు సార్, రైతులకి తెలుస్తుంది, ఊళ్ళలో మనకి తెలుస్తుంది. అవును, మనం పొద్దున బట్టి చెప్పేయచ్చు, నీడను బట్టి చెప్తాం. చూరు నీడ, గోడ నీడను బట్టి ఇంత సమయం అయిందని మనం చింతనంలో చెప్పేవాళ్ళం. అలాగా నీడను బట్టి చేసేది. తర్వాత మనకు ఇసుక గడియారాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇసుక పోయట్లేదు కానీ పంచదారలాగా మెటీరియల్ సన్నని పోస్తే అది క్రిందికి కారుతుంది, క్రింద బీకర్ లాగా ఉండదు. మళ్ళీ దాన్ని తిప్పి పెడితే మళ్ళీ కింద 12 గంటలు 24 గంటలు అట్లా కూడా ఉన్నాయి ఇప్పటికీ. అవి ఆ నీటి గడియారం, ఇసుక గడియారం పాత సంఘానికి గుర్తులు అని. గంటలు కొట్టే ముళ్ళు చిన్నగా ఉంటుంది గడియారంలో, అది శ్రీమంతులకు ముళ్ళు ప్రతీక. శ్రీమంతులు అంత తొందరగా స్పందించరు, ముందుకు రారు, వేగంగా రారు, నిదానంగా వస్తారు. ఎక్కువగా శ్రమించే వాళ్ళు ఎవరు అంటే పెద్ద ముళ్ళు, సెకండ్ల ముళ్ళు శ్రామికులతో పోల్చారు. మళ్ళా మధ్యతరగతి జనం ఉన్నారు, మధ్యతరగతి జనాన్ని నిమిషాల ముళ్ళుతో పోల్చారు. వాళ్ళు మధ్యస్థంగా ఉంటారు, అది నెమ్మది కదులుతారు. ఎప్పుడూ నిరంతరం తిరిగేది శ్రామికుడు, కష్టపడేవాడు. అలాగే సెకండ్ల ముళ్ళు కూడా అట్లా కదులుతూ ఉంటుంది. ఆ నిమిషాల ముళ్ళు నిదానం కదులుతుంది. ఒక అంకె దగ్గర నుంచి ఇంకొక అంకె దగ్గరకు వస్తే 5 నిమిషాలని. 5 నిమిషాల్లో మొత్తం చూస్తే 12 5 60 నిమిషాలు అని వస్తుంది. 60 నిమిషాలకి 60 అక్షరాలుగా విడగొట్టుకుంటూ 60 అక్షరాలని ఒక్కొక్క పాదానికి 5 అక్షరాలు చొప్పున లో, హలో, ఓ, ఓహో, ఇదో, ఇదిగో అని ఇలా రాసుకుంటూ వచ్చారు. పటాలం అని. అంటే ఎన్నిటిని ఒక వరుసలో రాయొచ్చు, కానీ శిల్పం ఏంటంటే 5 మాత్రలకు ఒక పదం ఇరిగిపోయేటట్టుగా ఒకదాని కింద ఒకటి రాసుకుంటూ వచ్చారు. ఇది శబ్ద వైచిత్రి. ఆ శబ్ద వైచిత్రి, అలంకార వైచిత్రి కూడా ఉంది. అట్లా ఒక పాదానికి 5 అక్షరాలు ఉండేటట్లుగా, ఒక పాదానికి 5 మాత్రలు ఉండేటట్లుగా రాసుకుంటూ వచ్చి చాలా తేలికైన పదాలను రాసుకుంటూ వచ్చి చేశారు. అదొక శిల్పం పాత్రలుగా. తర్వాత సాగర సంగమం అని హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ ఇంగ్లీష్లో రాసిన దాన్ని అనువాదం చేశారు. దానిలో తెలంగాణలోని కథలు, పౌరుల పోరాట కథలు, ఇందాక చెప్పాను లచ్చమమ్మ కథ అని. లచ్చమమ్మ గారి ఇంట్లో అందరూ కూడుకునేవారని. ఒక గొల్లవాడు ఒక పాట పాడుతూ ఉండేవాడు, ఎప్పుడు విప్లవ గీతాలు పాడుతున్నాడు. వాడికి విప్లవ గీతం అని తెలియదు, వాడు చదువు రాదు, అసలు అక్షరం మొక్క లేదు. కానీ వినటం ద్వారా నేర్చుకొని గొర్రెలు కాసుకుంటూ పాడుకునేవాడు. రాత్రిపూట వచ్చి ఇక్కడ పాడేవాడు. పాడుతూ ఉంటే అది చాలా బాగా పాడేవాడు. వాడు అందంగా, అందరికీ ఆకర్షణీయంగా పాడేవాడట. వీణుల విందుగా ఉద్రేకం కలిగేటట్టు వచ్చేదట ఆ పాట పాడుతుంటే. వస్తే పోలీసులు వచ్చి, ఎక్కడరా కమ్యూనిస్ట్ ఎలుక దాక్కున్నాడు, బయటికి రా అని కమ్యూనిస్టులను ఎలుకలుగా భావించి కలుగులు దాక్కున్నారని బయటకు లాగి కొట్టేవాళ్ళు.
వీళ్ళందరినీ కొట్టి ఆ లక్ష్మమ్మని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చిత్రవధలు పెట్టారు. పెడితే ప్రాణం పోయినా నేను విషయాలు చెప్పను, నా పోరాటం ఇంతే సాగాల్సిందే, నా పోరాటమే నా ఊపిరి, నా చైతన్యం అన్నది ఆవిడ అని పోరాడి. చదువు రాదు మనకి. ఇట్లాంటి సంఘటనే రష్యాలో కనిపిస్తుంది. బోల్షెవిక్ విప్లవంలో ఆవిడ మదర్ గోర్కీ రాశాడు నవల, మన తెలుగులో అనువాదమైనవి కూడా, నా అమ్మ పేరుతో అనువాదమైంది. ఆ అమ్మ విప్లవకారులకు ఎలా సహకరించిందో, ఎలా ప్రేరణనిచ్చిందో, స్ఫూర్తినిచ్చిందో, ఎలా ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని కలిగించిందో తోమేవాహంలో ఆ లక్ష్మమ్మ అలా ప్రేరణ కలిగించింది అందరికీ. అందుకని ఆమె పేరు మర్చిపోలేరు. అలాగే తెలంగాణ పోరాటంలో మొదటిగా బలైనటువంటిది ఐలమ్మ, చాకలి ఐలమ్మ. అప్పట్లో పాపం వారికి అక్కడ పౌరులకి తెలియదు. ఎలా చేసేవారంటే నిజాం నవాబులు పక్షాన్నే జమీందారులు కూడా ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి. మామూలు జనం పక్షాన లేరు వాళ్ళు. జమీందారులు, రజాకారులు, నిజాం నవాబు వీళ్ళందరూ కలిసి సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టేవారు. వీళ్ళందరూ వాళ్ళ మీద పోరాడాలి. వీళ్ళకి ఆయుధాలు లేవు సామాన్యులకి, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద వాహనాల మీద వస్తుంటారు, మిలిటరీ వాహనాల మీద వస్తుంటారు. వీళ్ళు కాలినడకన వెళ్ళేటటువంటి వాళ్ళు తుపాకులు వేస్తే వీళ్ళు చచ్చిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారంటే ఒక వ్యూహంగా ఊరి సరిహద్దుల్లో వచ్చే దారిలో ఒక పెద్ద కందకంలాగా తీసి రోడ్డు మీద, దాని మీద చెట్టు కొమ్మలు వాటిని పరిచి, దాని మీద ఆకులు పరిచి, దాని మీద దుమ్ము పరిచి మామూలు రోడ్డు ఉండేటట్టుగా చేసేవాళ్ళు. ఆ వాహనం రజాకారులు వాహనాలు వచ్చి దానిలో దిగబడిపోయాయి. అక్కడ దిగబడిపోతే సిగ్నల్స్ ఈ పౌరులు రాళ్ల చాటున చెట్ల కొమ్మల మధ్యలో దాక్కుని ఉన్నాడు. అక్కడొకడు అది అంటాడు, అక్కడొక్కడు ఉన్నారు, పొంచున్నారు, నించున్నారు అని చెప్పి ఆరుద్ర అంటారు. దీనిలో తొమ్మేవాహంలో నించున్నారు, పొంచున్నారు, స్పీడ్ బ్రేకర్లను ఆపు చేసేవాళ్ళు వీళ్ళు అని చెప్పి, స్పీడ్ బ్రేకర్ లాంటి వాళ్ళు అని చెప్పి, స్పీడ్ బ్రేకర్లు అంటే ఇట్లా గొయ్యలతో చేసేయడం. వీటన్నిటిని ఇన్వేడించే వాళ్ళని అరికట్టడానికి, అంటే వీళ్ళ మీద దాడులు చేయడానికి వస్తున్నారని, ఇన్వేడించడం అంటే దాడి చేయడానికి రావడం, వస్తున్నారని వాళ్ళని ఆపు చేయటం. ఈ సంకేతాల ద్వారా ఊళ్ళో వాళ్ళు తెలిసేది, ఓహో నిజాం సైన్యం వస్తుంది, మిలిటరీ సైన్యం వస్తుంది, మనం చంపేస్తుంది అని తెలిసి ఊళ్ళో డంకా కొట్టేవాళ్ళు. డంకా కొడితే ఎక్కడ వాళ్ళు అక్కడ అలర్ట్ అయ్యేవాళ్ళు. ఎలా అలర్ట్ అయ్యేవాళ్ళు అంటే ఇళ్లల్లో కారం పోసి, కారం కుప్పలు పెట్టుకొని, రాళ్ల కుప్పలు, కంకర రాళ్ల కుప్పలు పెట్టుకొని ఉండేవాళ్ళు. ఎవరింటి మీదకైతే వస్తున్నారో సైనికులు, మిలిటరీ వాళ్ళు ఆ తలుపులు కొట్టగానే తుపాకీతో తీసి వెంటనే కళ్ళల్లో కారం కొట్టేసి వీళ్ళు రాళ్ళు పెట్టి కొడుతుంటే వాళ్ళు తట్టుకోలేక పారిపోతున్నారు. పారిపోతూ ఒక్కసారి ఒక చాకలి ఐలమ్మ గురి పెట్టి కాల్చారు. ఆమె మొట్టమొదట చనిపోయిన వనిత. ఇలా ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడో వైజాగ్ లో ఉండి ఆయన దీన్ని రాశారు చూడండి. అవును, అంటే తెలంగాణలో జరుగుతున్న రజాకార్ ఉద్యమాన్ని ఎక్కడో ఉన్న ఆరుద్ర గారు రాయగలిగారంటే అంటే ఆంధ్ర వాళ్ళు ఏం చేశారు అన్నదానికి మనం ఇది అసలు అంటే ఊహకందని అంశాలు ఇవన్నీ కూడా. అభ్యుదయ కవిత్వంలో, కమ్యూనిజంలో కానీ ఆరుద్ర గారు అభ్యుదయ కవి, ఆయన అభ్యుదయ కవి, కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్ముకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాంత భేదాలు ఉండవు. నేను అనేది అది కాదు, అక్కడ ఉండి రాయగలిగారు. రవిగాంచినది కవిగాంచను అన్నట్టుగా నేను అనేది అదే, ప్రాంతీయ వైరుధ్యాలు అసలు మనుషుల మధ్య ఉండకూడదు అంటే కవుల మధ్య అసలు ఉండవు కూడా. నేను చెప్తున్నది అది అద్భుతం కదా. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం. చాలా గొప్ప. అసలు మొత్తం ఆరుద్ర గారు ఎన్ని రాశారు సార్, రచనలు ఎన్ని వారి సుమారుగా? పోయిటరీ పరంగా చూస్తే సోమేవాహం, సినీవాలి అర్థం కూడా చెప్తాను, తెలియవలసింది. ఎందుకంటే సామాన్యంగా సినీవాలి అనగానే సినిమా వాడు, సినిమా వాళ్ళని సినీవాలి, పురుషవాచకం, స్త్రీవాచకం, సినీవాలి అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక అర్థం చెప్పి ముందుకెళ్దాం. సినీవాలి అని అంటే అర్థం అమావాస్య నాడు కనపడే నెలవంక. సాధారణంగా అమావాస్య నాడు నెలవంక కనిపించదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పరిశీలించవచ్చు. 4 సంవత్సరాలకు ఒక్కసారే కనిపిస్తుంది అలాగా, దాన్ని సినీవాలి అంటారు. రెండో అర్థం పార్వతి అని అర్థం. ఈ మధ్యతరగతి యువకుడి జీవితం అంతా అంధకారమయమై ఉండి
చిన్న వెలుగు రేఖ. నిరాశతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆశ అని నెలవంక ఉంది, బ్రతికి మనం ఏదైనా చేయాలి, మన ఆశయాలను నెరవేర్చుకోవాలి అనేది దానిలో చెప్పారు. అంతరార్థం సినీవాలి కావ్యంలో సందేశం అది. ప్రేమతో జీవించాలి, అందరి కోసం ఒక్కడి కోసం అందరూ అన్నట్లుగా జీవించాలి అనేది ఆయన ఆశయం. అది దాని ద్వారా తెలియచారు. తర్వాత కోనలమ్మ పదాలు చాలా రకం అందంగా ఉంటాయి. కోనలమ్మ పదాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ రోజుల్లో 2 స్త్రీలు ధరించి 2 పెగ్గులు బిగించి వెలుగు శబ్ద విరించి ఓ కోనలమ్మ అని శ్రీశ్రీ గురించి రాశారు. తాను మెచ్చిన కొమ్మ తళుకు బంగారు బొమ్మ వలపు గుడ్డి గదమ్మ ఓ కోనలమ్మ అని అన్నారు. అంటే అందం అనేది ప్రేమించేవాడి దృష్టిలో ఉంటుంది అనేది చెప్పారు. అలాంటివి చాలా మంచివి ఉన్నాయి. కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయల లూపు ఓ కోనలమ్మ అని ఇలా కోనలం పదాలు రాశారు. ఇంటింటి పద్యాలు కూడా రాశారు. ఇంటింటి పద్యాలు చాలా హాస్యరసం. అమెరికాలో యాగ్డన్ నాష్ అనే పోయిట్ ఉన్నాడు. ఆయన అంత్యప్రాసలతో ఇంట్లో జరిగే వాటిని తీసుకొని చాలా హాస్యరసస్ఫూరకంగా వ్రాస్తే అమెరికాలో యాగ్డన్ నాష్ అంటే పిచ్చి పెట్టిపోయింది జనాలకి, అంత బాగుంది. అంటే అందరూ ఆ పుస్తకాలను చదవటం మొదలుపెట్టారు. చాలా సరదాగా ఉన్నాయి, నవ్వుకునేటట్లుగా ఉన్నాయి. యాగ్డన్ నాష్కి క్యాష్ బాగా వచ్చిందట ఆరుద్ర గారి మాటల ప్రకారం. ఆయన చేసుకున్నాడు చాలా క్యాష్, నాకు కొంచెం క్యాష్ చాలు, కొంచెం ఎక్కువ శభాష్ ఉండాలని ఆరుద్ర గారు చెప్పారు. దాన్ని అనుకరించారా వారు? అనుకరించారండి, అనుకరించి ఒకటి రెండు ఉదాహరణలు చిన్న చెప్పుకున్నాం. ఏమిటంటే దుశ్శాలువలోని దుశ్శకునంలోని ఒకటి కాకూడదని నా విష్. బాగుంది. మనకు శాలువాలు సత్కారాలు చేసేటప్పుడు శాలువాలు కప్పుతారు. దానిలో ఒక సంప్రదాయం ఏంటంటే హిందూ సంప్రదాయం, ఒక్క వస్త్రాన్ని ఎప్పుడు ఎవరు కప్పకూడదు, బహుమానంగా ఇవ్వకూడదు. సత్కారం చేసేటప్పుడు 2 శాలువాలు కప్పేవాళ్ళు. 2 అంటే మనకి జోడి అనేది ఎప్పుడు ఉంది మన సంప్రదాయం, ఎక్కడైనా ఉంది. భారతదేశం పారసీకుల పదం ఏంటంటే దుష్ అంటే 2 అని అర్థం, పారసీక పదం అది. ఇంకొకటి దుశ్శకునంలోని అది సేమ్ స్పెల్లింగే, అక్షరాలు అవే, కానీ సంస్కృత పదం. దానికి ఏంటంటే చెడు అని అర్థం. దుశ్శాలువలోని ఏమో పారసీక పదం 2 అని అర్థం, దుశ్శకునంలోని ఏమో సంస్కృత పదం, అది చెడు అని అర్థం ఇస్తుంది. ఈ రెండింటినీ ఒకే దృష్టితో చూడొద్దు, అది నా విషయం అన్నారు. బాగుంది. అలా అంటే మీరు అంతరార్థాలకు వెళ్తే గానీ అర్థం కాదు. అవును, అది చాలా శ్లేషణాలు పరిశోధనలో చేస్తేనే తెలుస్తుంది. లేకపోతే దుష అంటే మనకి ఆరుద్ర గారిని మీరు ఒక సాహిత్య పరంగానే కాకుండా ఒక రకంగా మీరు లింగ్విస్టిక్స్ కూడా అందులో ఉంటుంది చాలా. ఛందశాస్త్రం ఆయన నేర్చుకుంది రావూరు దొరస్వామి శర్మ గారు. అవునండి, తెలుసు. స్టాల్వర్డ్. నేను వాళ్ళందరినీ చూశాను, నా అదృష్టం అది. నేను మద్రాసులో కలవని పెద్దలు లేరు చెప్పాలంటే. అంటే కొద్ది గొప్ప వాళ్ళతో సాంగత్యం ఉంది నాకు, అదొక అదృష్టం. అంతే కదండి, మరి అంత పెద్దలతో మనం కలిసి ఉండటం అంటే. మద్రాసులో ఎవరిని కలిపి, ఇప్పుడు మేము పుస్తకాలు రాసామండి మాకు గుర్తింపు కావాలని ఎవరైనా అంటే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళందరూ అలా గ్రంథాలు రాసుకుంటూ పోయారు అంతే. వాళ్ళు ఎప్పుడు ఏది ఆశించలేదు, డబ్బు టైంకి ఏదో ఇంత తిన్నారో లేదో కూడా తెలియదు. నేను చూస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా సంస్కృత పుస్తకాలు, తెలుగు పుస్తకాలు అలా పెట్టుకుని రాసుకుంటూ ఉంటారు. నేను వెళ్ళి ఏదైనా హెల్ప్ చేసేదాన్ని. ఇంకొక అదృష్టం ఏంటంటే సార్, నాకు నేను చాలా మందికి అసిస్టెంట్ గా పనిచేస్తాను. ఒక 4-5 నేను ఇలా వెళ్తే వాళ్ళు అడుగుతారు సార్ అదేంటో నాకు తెలియదు, నా మొహం చూసి. అది కూడా నా అదృష్టం అనుకుంటాను. అందుకని మద్రాస్ అనేది మహామహులకి నిలయం. మరి రమణ గారు, బాపు గారు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ పాటలు కూడా. వివేక రంగారావు గారు అసలు ఆయనతో ఎంత హాస్యమో. రోజు రామలక్ష్మి గారు, వివేక రంగారావు గారు వాదన పెట్టుకోవటం, అది రోజు వచ్చి భయపెట్టడం, అసలు అన్ని అదొక ఏమనాలి, ఇంకొక జీవితం. అది చాలా అదృష్టం అండి, వారితో కలిసి ఉండటం, వారితో కలిసి భుజించటం. నేను అసలు ఆరుద్ర గారితో బయటకు వెళ్ళేదాన్ని, వారిని తీసుకుని నేను పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, తర్వాత ప్రివ్యూలకి. దాసి ప్రివ్యూ మేము ఇద్దరం కలిసి చూసాం, ఫస్ట్ ప్రివ్యూ. మొన్న నరసింహరావు గారికి చెప్తే ఏమన్నారమ్మా వారు, అప్పుడు వారి రియాక్షన్ ఏంటి అని ఇప్పుడు అడుగుతున్నారు. అవును కదా, అలా ఆరుద్ర గారితో కలిసి ఉండటం అంటే మాటలు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది.
నేనేనా గొప్ప ఇంకా విషయం. నాకు ఎంత బాధ అంటేనండి, నా పిహెచ్డి సబ్మిషన్ కోసం మా గైడు నన్ను మానేయమన్నారు జాబ్. అందుకని నేను మానేయాల్సి వచ్చింది. నేను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మానేసాను. నాకు ఇష్టమై మానేయాల. అంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. నాకు సబ్మిషన్ అయ్యింది, నాకు జాబ్ వచ్చింది రిషి గారు. సో ఆ బాధ మాత్రం ఉంది నాకు. ఆ అన్ని బాధలు కలిపి మొన్న వేదన చెందుతాను. ఇంకా అయితే ఇంటింటి పద్యాలన్నీ, తర్వాత అమెరికా ఇంటింటి పద్యాలు కూడా రాశారు. అమెరికాలో ఉండి కొంతకాలం వచ్చి అక్కడ వాటి గురించి కూడా రాశారు. తర్వాత శుద్ధ మధ్యాకరులు అని రాశారు. ఆరుద్ర శుద్ధ మధ్యాకరులు. నన్నయ్య గారు రాసిన మధ్యాకరణకి సరిగా లేదని నడక, విశ్వనాథ గారు రాసిన మధ్యాకర కూడా నడక సరిగా లేదని ఈయన మాత్రల పరంగా 5+5+3 నడకతోనే అంత్యప్రాసలు పెట్టి చాలా అద్భుతమైనటువంటి మధ్యాకరణ రాశారు ఆరుద్ర గారు. అది ఆరుద్ర చేసిన ప్రయోగం అని చెప్పుకోవచ్చు. అలాగే కథల పుస్తకాలు రాశారు. సామాన్యం మనకు కథలు రాయలేదాం అనుకుంటారు, చాలా కథలు రాశారు. ఒక కథ చిన్న కొద్దిపాటి సమయం చెప్పుకోవచ్చు. ఉష్ణం వస్తే బాగుండు, నా మనసుకు నాటుకున్న కథ. ఉష్ణం అంటారు. ఉష్ణం అంటారు. ఊ దీర్ఘం ఇచ్చి తెలుసండి, ఊళ్ళలో అలాగే అంటారు. ఉష్ణం వస్తే బాగుండు దాని కథ పేరు. ఏమిటంటే, ఇద్దరు పిల్లలు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే పిల్లలు. పెద్దవాడికి జ్వరం వస్తుంది, చిన్నవాడు స్కూల్కి వెళ్తుంటాడు. జ్వరం వస్తే ఇంటికి స్కూల్కి పంపించారు పెద్దవాడిని, ఇంట్లో పడుకోమని వాళ్ళు పరిచర్యలు చేస్తుంటారు అన్ని తల్లిదండ్రులు. నాకు కూడా జ్వరం వస్తే బాగుండు కదా, నేను కూడా ఇంట్లోనే బాడీ ఎక్కొట్టి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాను, నాకు కూడా తల్లిదండ్రులు ఇలాగే చేస్తారు అని అనుకుంటాడు. పెద్దవాడికి తగ్గదు ఆ జ్వరం, ఎక్కువైపోయి అతను చనిపోతాడు. చనిపోతే అందరూ ఏడుస్తుంటారు. అప్పుడు ఈ పిల్లవాడు భయపడతాడనమాట. నాకు ఉష్ణం వస్తే బాగుండు అనుకున్నవాడల్లా భయపడిపోయి అమ్మ రాకూడదు, చాలా మనసును స్పందింపజేసేటటువంటి కదా. తర్వాత డిటెక్టివ్ కథలు రాశారు. పలకల వెండి గ్లాసు. తర్వాత ఆడదాని భార్య డిటెక్టివ్ నవల, అది చాలా విచిత్రంగా ఉంటుంది నవల. డిటెక్టివ్ నవలు చాలా రాశారు. ఇన్స్పెక్టర్ వేణు ఈయన క్యారెక్టర్ దానిలో డిటెక్టివ్ నవల్లో డిటెక్షన్ చేసేటటువంటి పరిశోధకుడు అనమాట. రహస్యాలను పట్టుకునే పరిశోధకుడు వేణు. ఆకుపచ్చ సైకిల్, మోటార్ సైకిల్. ఆరుద్ర సొంత ప్రచురణ విభాగం కూడా పెట్టుకున్నారట. ఏది డిటెక్టివ్ నవల్ని ప్రచురించడానికి. అదొకటి నాకు తెలియదు, నాకు ఇటీవల తెలిసింది. ఏల్చూరి మురళీధరరావు గారు వాంగ్మయ పరిశోధనలో వ్యాసఘట్టాలని ఒక పుస్తకం రాశారు. దానిలో ఆడదాని భార్య గురించి రాశారు. రాస్తూ ఆరుద్ర తాను డిటెక్టివ్ నవలని ప్రచురణ కూడా చేశారు కొంతకాలం అని చెప్పేసి రాశారన్న సంగతి నాకు తెలుసు. ప్రచురణ చేశారన్న సంగతి డాడీ చెప్పలేదు. ఏల్చూరి మురళీధరరావు గారి ఫాదర్ కూడా నాకు తెలుసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళంతా ఒకటి నయాగరా కవులు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు, అనిశెట్టి సుబ్బారావు గారు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, ఆరుద్ర గారు, వీళ్ళంతా యేసు అంటారు, నయాగరా కవులు. అందుకనే జగ్గయ్య గారు ఒక మాట అంటారు, నవ్య కవిత్వానికి నయాగర, ఆర్ద్రతకు మరో పేరు ఆరుద్ర. అన్నట్టు జగ్గయ్య గారంటే గుర్తుకొచ్చింది. జగ్గయ్య గారితో సాన్నిహిత్యం, మామూలు సాన్నిహిత్యం. సినీవాలి కావ్యాన్ని జగ్గయ్య గారికి అంకితం. అల్లుడు అంటారు కదా, అల్లుడు అంటారు. అవును. అలా డిటెక్టివ్ నవలలు, డిటెక్టివ్ కథలు, నాటికలు, నాటకాలు, ఏకాంకికలు అన్ని. అసలు ఆరుద్ర చేసిన రకాల రచనలు ఆధునికుల్లో ఎవ్వరూ చేయలేదు. ఆయన స్పృశించనిది లేదు. ఇప్పుడు సమగ్రాంధ్ర సాహిత్యం ఉంది, విశ్వనాథ్ చాలా చేశాడు. అది ఇంకొక రకం. కొన్ని వందల కావ్యాలు రాశారు, నవలలు కానీ, కథలు కానీ, పురాణ వైర గ్రంథాలు, చరిత్ర అనేక రాశారు, కిన్నెరసాని పాటలు కానీ సమగ్రాంధ్ర సాహిత్యం రాయలేదు. సమగ్రాంధ్ర సాహిత్యానికి విశ్వనాథ్ గారితోనే పీఠిక రాయించారు ఒక సంపుటానికి. రాస్తే ఆరుద్రను మెచ్చుకున్నారు. దానిలో ఆయన మెచ్చుకుంటే చాలు. విశ్వనాథం ఇప్పుడు ఆరుద్ర రాసిన మధ్యాకరణని కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి అంకితం ఇచ్చి, ఇద్దరికి పడకపోయినా నాకు పరోక్షంగా గురువు గారు విశ్వనాథ వారు ఎలా రాయకూడదో నాకు నేర్పించారు అని అంకితం ఇచ్చేటప్పుడు రామలక్ష్మి గారు ఇద్దరు ఉన్నారు ఆ సభలో, వేదికలో. నా భార్యామణి రామలక్ష్మి కూడా వచ్చింది విశ్వనాథ వారు అని అంటే, నీకు ఎందరయ్యా భార్యలు అని అడిగాడు విశ్వనాథ. అంటే నాకు ఒక్కతే భార్య రామలక్ష్మి, ఇంకోళ్ళంటే ఊరుకుంటుందా అని ఆరుద్ర అన్నారు. అంటే
మరి భార్యామణి అని అనకూడదు, అనకూడదు, అదే ఎందరో ఉంటే గానీ అందరిలో భార్యామణి అని మణి వస్తుంది అనొచ్చు, అని అది కరెక్ట్. ఒకతే భార్య అయినప్పుడు భార్యామణి అలా అదే. అంటావని చెప్పేసి అన్నారు. మీకు ఆయన అన్ని చమత్కారాలు ఉంటాయండి. చాలా ఇప్పుడు చమత్కారం. గుమ్మడి గారు ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశానికి వెళ్తే ఒక ఆయన వచ్చి గుమ్మడి గారు పాత్రలో భలే జీవిస్తారు కదండి అంటే, శుభ్రంగా ఇల్లు కట్టుకుని ఆయన పాత్రలో జీవించాల్సిన కర్మ ఏంటయ్యా అన్నారు ఆయన. అవును, నాకు బాగా గుర్తు. చమత్కారాలు చాలా ఉంటాయి. అవును. సాలూరు రాజేశ్వరరావు గారును ఆరుద్ర గారు ఎయిర్పోర్ట్లో దిగారంట, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకసారి దిగి నడుచుకుంటూ వస్తుంటే అక్కడ సాలూరు రాజేశ్వరరావు గారు అడిగారంట, ఆరుద్ర మీకు ఏమన్నా భూములు ఉన్నాయా ఇక్కడ హైదరాబాద్లో అని అంటే, అటు ప్రక్కన చూస్తే అన్నీ రుద్రభూములు ఉన్నాయి. రుద్రభూమి అంటే శ్మశానాలు. అవిగో ఆ రుద్రభూములన్నీ ఆరుద్ర భూములే అని చెప్పి అన్నారు. అలా చమత్కరించడం ఎప్పుడు ఉంది. చదరంగం పుస్తకం రాశారు. అవునండి, చదరంగంలో విశ్వనాథ్ ఆనంద్ ఇంటికి వెళ్ళాం ఇద్దరం కలిసి. విశ్వనాథ ఆనంద్కి మొట్టమొదటిగా చిన్నతనంలో ట్రైనింగ్ ఇచ్చింది ఆరుద్ర గారే. మేమిద్దరం కలిసి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. నేను ఆరుద్ర గారితో వెళ్ళాను. మా ఇంటి దగ్గరే విశ్వనాథన్ ఆనంద్. ఓకే, మా ఇంటికి కూడా వచ్చారు సార్. మరి అలాంటి వాళ్ళతో మీకు పరిచయం ఉండటం, నా అదృష్టం. విశ్వనాథ ఆనంద్తో వాళ్ళతో కలవటం అంటే మామూలు విషయాలు కాదు కదా. కానీ ఒక దురదృష్టం ఏంటంటే సార్, ఏది కూడా ఫోటో తీసుకోవాలని కూడా తోచలేదు. అవునవును. ఎప్పుడు నాకు నాన్నగారితో డాడీతో ఒక్క ఫోటో లేదండి. అంటే మనకి వారితో ఉన్నామనే ఒక ఆనందం తప్ప అంతే, ఆలోచన ఎప్పుడు రాలేదు. ఆయన రాతన భద్రపరుచుకున్నాం. ఆయన నాకు నా ఎంఫిల్ థీసిస్ కి ముందు మాట ఇచ్చారు. ఆ కాగితం అలాగే భద్రంగా ఉంది. నేను ఇంకా ప్రింట్ చేయలేదు, ఇప్పుడు చేయాలని అనుకుంటున్నా. నేను శబ్ద పల్లవాలం ఇచ్చేసాను. శబ్ద పల్లవాస్ ఇన్ తెలుగు సెమాంటిక్ అనాలిసిస్ అని వ్యాకరణంలో తీసుకున్నాను. సో దానికి నాకు రాసి ఇచ్చారు. ఓ చిన్న కాగితం మీద ఒక నీలి రంగనే నాకు గుర్తు, లైట్ బ్లూ కలర్ మీద ఇప్పటికీ ఉంది నా దగ్గర. ఇంగ్లీష్ లో రాసి నాకు కొన్ని 85లో మనకు షష్ఠి పూర్తి జరిగింది. అది నాకు తెలియదు అప్పుడు, ఇంకా నేను చిన్నదాన్ని. ఆ సందర్భంగా కొన్ని పుస్తకాలు వేసినప్పుడు నాకు చిరంజీవి సంగయ్యకు అని వారి రాతనతోనే రాసిచ్చారు ఆరుద్ర అని. అలాగే ఏటికి ఏడాది, ఇందాక పుస్తకాలు చెప్పుకుందాం, ఏటికి ఏడాది అనే ఒక పుస్తకం రాశారు. దండుపాటలు అనే పుస్తకం రాశారు. గాయాలు గేయాలు దేని మీద మిలిటరీలో చేశారు ఆయన. ఆ విషయం మనం చెప్పుకోవాలి. దండు అన్నది అందుకే అడిగా, ఎందుకంటే ఆయన దండు అంటారు కదా, మిలిటరీ దండు. దండు అంటే మిలిటరీ అని, దళం, మిలిటరీ దళాన్ని. ఆయన జీవితం చిన్నప్పటి నుంచి కష్టాలతోనే కొనసాగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత మానేశారు. కారణం ఏంటంటే చదువుకునే స్తోమత లేక. అప్పుడు వెళ్ళిపోయారు, మిలిటరీలోకి వెళ్ళిపోయారు. రిసాల్పూర్లో చేరారు. మొట్టమొదటిగా బ్యాండ్ బాయ్గా చేరారు. అక్కడ కొంత బ్యాండ్ బాయ్, మిలిటరీ బ్యాండ్ బాయ్. ఎంత బాగుంది కదా. అవును, అంటే ఆయనకి సూట్ అవుతుంది సార్. ఆయన కలర్ కి, ఆయన ఫీచర్స్ కి మీరు జస్ట్ ఊహించుకుంటే మీకు బ్యాండ్ బాయ్ గా ఆయనకి అద్భుతంగా అది కుదురుతుంది, నప్పుతుంది, చక్కగా ఉంటుంది. అక్కడ నుంచి బాంబేకి వెళ్ళారు. అంబాలా, అంధేరి ఆ ప్రాంతాల్లో చేశారు. బాంబేలో ఉన్నప్పుడే, మిలిటరీలో ఉన్నప్పుడే ఆదివారం కొడవటికంటి కుటుంబరావు గారిని కలిసేవారు. అప్పుడు కొడవటికంటి కుటుంబరావు గారు పత్రికా విలేకరి సంపాదకుడికి పనిచేస్తున్నారు. అక్కడ చేస్తున్నప్పుడు ఆయనకి దగ్గరికి వెళ్ళి వారం కలిసి ఆ కుటుంబరావు గారు చెప్పేటటువంటి సిద్ధాంతాలు అన్నిటినీ కూడా, థీరీనంతటినీ విన్నారు. అప్పుడు ఆ ప్రభావం కొంత ఎక్కువ పడింది. అదే మీకు అదృష్టం సార్. ఆయన కొన్ని మైనస్లు ప్లస్ సమస్యల్ని అడ్వాంటేజ్ తీసుకుని ప్లస్లుగా మార్చుకోవడం సానుకూలంగా వారికి కనిపిస్తుంది. అవును, అది చాలా మెచ్చుకోవాలి. ఆయన అదృష్టం. దానికి నేను అన్నాను, కన్నీటితో దీపాన్ని వెలిగించేవాడే కవి అన్నాను. నేను నా పుస్తకంలో ఒక వాక్యం రాశాను. కన్నీళ్ళ సమస్యలు ఉంటాయి, ఏడ్చుకుంటూ కూర్చో, వాటి ద్వారా దీపాన్ని వెలిగించి లోకానికి ఇవ్వాలనేది చాలా అద్భుతమైంది కదా. అలా కలకటాకు వెళ్ళారు. కలకటా నుంచి మద్రాసుకు వచ్చారు. మద్రాసులో వాళ్ళ మేనమామ గారు, శ్రీశ్రీ గారు సొంత మేనమామ. అవును. కానీ వాళ్ళు పిలుచుకునే పిలుపు ఏంటంటే చిన్నబాబాయ్ అంటారు. ఆరుద్ర శ్రీశ్రీని చిన్నబాబాయ్ అని పిలుస్తాడు. పెద్ద బాబాయ్ ఎవరంటే శ్రీరంగం నారాయణ బాబు. మొట్టమొదట శ్రీశ్రీ ప్రవాహంలోనే పడి ఉన్నప్పటికీ ఆరుద్ర తర్వాత కొంచెం దూరం అయి వారిద్దరికి శ్రీరంగం నారాయణ బాబు కవిత్వం వైపు మొగ్గి ఆ ప్రయోగాలు శ్రీరంగం శ్రీనివాసరావు కంటే కూడా శ్రీరంగం నారాయణ బాబే ముందు చేశాడు. ఆకాశంలో వెన్నెలని చుక్కల్ని
పళ్ళెంలో వెంగిలి మెతుకులతో పోల్చాడు అప్పుడు మొట్టమొదటిలో శ్రీరంగనారాయణ బాబు. అలాంటి అలంకారాలను ఇంకా కొనసాగిస్తూ శ్రీశ్రీ ముందుకెళ్ళిపోయాడు అని చెప్పారు నాతో స్వయంగా. ఆ శ్రీరంగనారాయణ బాబు గారు పెద్ద బాబాయ్ అయితే వరుసకు బాబాయ్ కాదు, వరుసకు చుట్టాలు మేనమామ అవుతారు. పెద్ద మేనమామ చిన్న మేనమామ, కానీ పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్ అని పిలుచుకోవటం అలవాటు. తూర్పు ద్రావిళ్ళు కదండి వీళ్ళందరూ, తూర్పు ద్రావిళ్ళు వీళ్ళు, బ్రాహ్మిన్స్ లో ఆరామ ద్రావిళ్ళు అంటారు. దక్షిణ దేశం మద్రాసు నుంచి ఆరామం అన్న వాళ్ళు యాక్చువల్ గా తూర్పు ద్రావిళ్ళు, అంటే మనకు తమిళనాడు నుంచి ద్రావిడ్లే. దాని మీద నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నా. ఓకే, ఆరామ ద్రావిళ్ళు మేము. అవును, యలమంచిల్లో ముందు మొట్టమొదట ఏర్పాటు చేసుకున్నాం, తర్వాత విశాఖపట్నంకి మా పూర్వీకులు యలమంచిల్లో ఉన్నారు, ఏరాడకొండలు అవన్నీ చెప్పుకుంటూ అక్కడ స్థిరపడ్డారు మా తాతలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వారి ఇంటి పేరు భాగవతులు కాదు, ఆదిభట్ల. ఆదిభట్ల నారాయణ దాస్ గారికి వీరు చుట్టం అవుతారు. అవును. ఇప్పుడు ఎందుకు నేను ఈ ప్రస్తావన తెచ్చానంటేనండి, ప్రత్యేకంగా ద్రావిళ్ళు అని మీరు తీసుకుంటే అంటే సాహిత్యంలో ఆదిభట్ల నారాయణ దాస్ గారు, శ్రీశ్రీ గారు, మీరు చెప్పినట్టు నారాయణ బాబు గారు, మన వీరు ఆవత్స సోమసుందర్ గారు, ఇట్లా వీళ్ళందరూ ద్రావిళ్ళే సార్. ఆరామ ద్రావిళ్ళని ఏదైనా అంటే నేను ఇది కులం కోసం చెప్పండి, కులం కోసం కాదు, అట్లా వచ్చారు, స్థిరపడిపోయారు. ఇప్పుడు మేమందరం కోనసీమ ద్రావిళ్ళు, ఇక్కడ అమలాపురం కోనసీమ. సో అక్కడ ఎక్కువ మీకు వేదాలు చదువుకున్న వాళ్ళు పండితులు ఉండేవాళ్ళు. మా వాళ్ళు కూడా బాగా కవులు రచయితలు ఉన్నారు అనుకోండి. చెప్తున్నా ఆ విద్వత్ అనేది అంతే. అంటే మేము తమిళియన్సా తెలుగు అనేది ఇంకా తేలలేదు పూర్తిగా. అక్కడ నుంచి అదే అక్కడ తెలుగు వాళ్ళు వెళ్ళారు. మన ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ తంజావూరు దగ్గర ఉన్నారు. మేము కుంభకోణం నుంచి వచ్చాం, అందుకని కుంభకోణం దగ్గర ఇదేంటి వళంగేమ అటు సైడ్ నుంచి వీళ్ళందరూ మొత్తం అందరూ వచ్చారు అనమాట. అప్పుడు రాజరాజ నరేంద్రుడు అమ్మంగదేవిని పెళ్లి చేసుకున్నప్పుడు అరణపు కవులుగా ఒక 300-400 ఫ్యామిలీస్ వచ్చాయి. వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది నడిచి వచ్చారు, ఎందుకంటే నిత్య అగ్నిహోత్రులు కదండి. ఆ తర్వాత కొంతమంది పడవల్లో వచ్చారు. అలా ఎక్కడికక్కడ స్కాటర్ అయిపోయారు. దానిలో జయగొండ అని రాసిన కళింగత్తు పరణిని ఈయన వెన్నెల వేసవి అనే పేరుతో, అలాగే తిరువళ్ళు వారు 1వ శతాబ్దానికి మన 17వ శతాబ్దపు వేమనను గుర్తు చేశారు. తిరుక్కురల్ని దక్షిణ వేదం అని అనువాదం చేశారు. అలాగే వియత్నాం పోయేట్టు హోచిమిన్ అని ఉన్నారు, ఆయన జైల్లో, ఆయన వీరుడు, వియత్నాం స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుడు. జైలు జీవితం గడుపుతూ ఆయన జైలు గీతాలను రాశారు. వాటిని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు ఆరుద్ర గారు. అలా అనువాద గ్రంథాలే కానివ్వండి, సమగ్రాంధ్ర సాహిత్యం దీని ప్రత్యేకత ఏమిటి అని చెప్పుకుందాం. అంతకుముందు చాగంటి శేషయ్య గారు 389 మంది కవులని గురించే రాశారు. అది మ్యాక్సిమం అప్పటికి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ శ్రీరామూర్తి పంతులు గారు, తర్వాత కల్లూరి వెంకటనారాయణరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ రాశారు. శేషయ్య గారు ఎక్కువ మంది గురించి రాశారు, 389. అంతకంటే ఎక్కువగా ఆరుద్ర 495 మంది కవుల గురించి రాశారు. ఆ తర్వాత మరలా నా పిహెచ్డి అయిపోయిన తర్వాత కూడా 2 వాల్యూమ్స్ వచ్చినాయి ఆధునిక కవుల గురించి, నవలా రచయితల గురించి, పరిశోధకుల గురించి. మొత్తం కలుపుకుంటే 1000 మంది పైన ఉంటారు దాదాపు. అంతమంది కవులను పరిచయం చేసినటువంటి వారు చరిత్రకారులు ఎవరు లేరు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే అన్నమయ్య గురించి కానీ, త్యాగయ్య గురించి కానీ, క్షేత్రయ్య, ఈ పద సాహిత్య పదకర్తలు అంటాం, వాళ్ళ గురించి, వేమన గురించి కానీ అంతకుముందు చరిత్ర రచయితలు ఎవరు వాళ్ళని పేర్కొనలేదు. వాళ్ళ గురించి విపులంగా రాసింది ఆరుద్రే. అలా ఇంకొక విషయం ఏంటంటే అందరి కోసం అర్థమయ్యేటట్టు రాశాడు సమగ్రాంధ్ర సాహిత్యాన్ని. సామాన్య పాఠకుడు కూడా, ఇంట్లో మధ్యతరగతి వాడు, మామూలు చదువుకున్నవాడు, స్కూల్ చదువుకున్న వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా వ్రాయటం అదొక విశేషం. ఎంఎస్కో వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు ఆ విధంగా 12 సంపుటాలు 12 నెలలు. అవునండి. అసలు సమగ్రాంధ్ర సాహిత్యం రాయటానికి గల కారణం కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారితో ఆరుద్ర గారు కలిసి కొంతకాలం సినిమాల్లో కథా నిర్మాణం వాటి గురించి పరిశోధన చేసేటప్పుడు ఆరుద్ర గారే ఒక మాట అడిగారట, తిక్కన గురించి మీరు సినిమా తీయకూడదా అని. కేవీ రెడ్డి గారు ఏమన్నారంటే, 2 తిక్కలు ఉన్నారు కదా, కవి తిక్కన ఉన్నాడు, ఖడ్గ తిక్కన ఉన్నాడు, ఎవరు మరి కవి తిక్కన, ఎవరు ఖడ్గ తిక్కన, వీళ్ళిద్దరు కొన్ని సంబంధం ఏంటి అని దాని గురించి పరిశోధన చేయమంటే దానిలో నిమగ్నమై పూర్తిగా లోతులకు వెళ్ళిపోయి సమగ్రాంధ్ర సాహిత్యం అంతా పరిశోధన చేసుకుంటూ వచ్చారు. తర్వాత కృష్ణదేవరాయ రూపకం ప్రత్యేకంగా చెప్పుకోదగింది.
అది హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో 100 రోజులు ప్రతిరోజు ప్రదర్శించబడింది. సినిమా కాదు, అది సినిమాలాగా నడుస్తుండేటటువంటి నాటకం రూపవాణి నాటకం. కొన్ని స్టేజీలు వేస్తారు, 12-13 స్టేజీలు వేస్తారు. ఒక్కో స్టేజ్ మీద రంగం నటించిన తర్వాత ఆ కెమెరాని లైట్ని తిప్పుతారు, 2వ స్టేజ్లో కంటిన్యూ అవుతుంది, అక్కడ నుంచి 3వ స్టేజ్, అక్కడ నుంచి 4వ స్టేజ్, అలా వెళ్ళిపోతుంటుంది, చలనచిత్రంలాగా వెళ్ళిపోతుంది. 100 రోజులు ప్రదర్శించబడింది హైదరాబాదులో. అట్లాంటి ఆ రికార్డు కూడా ఇంకెవ్వరికీ లేదు. అలా పద్యాలు రాయటంలోనూ పద్యాలు కంద పద్యాలు అనేక రకాలుగా ప్రయోగించారు. ఏమేమి రాశారు చెప్తాను. పృథ్వీ వృత్తం రాశారు సోమేవాహంలో చివరిలో, తథాస్తు, వేదనా శకలం, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే, మనకు సమయం చాలా మించిపోతుంది కాబట్టి ఆపు చేస్తున్నాను. తర్వాత స్వాగత వృత్తం రాశారు. తర్వాత స్వాగత వృత్తంలో ఉత్సాహ వృత్తం ఒకటి రాశారు. ఉత్సాహ వృత్తంలో నిరుత్సాహ భావాన్ని చెప్పడానికి రాశారు. జీవితం విటీక, బోధ చేయువాడు లేడులే అని విషాదాన్ని చెప్పడానికి ఉత్సాహ వృత్తం రాశారు, రివర్స్లో రాశారు. అలాగే మందారధామం అనే వృత్తం రాశారు. ద్విపదలు సినీ వాళ్ళు రాసినట్లుగా ఇటీవల కాలంలో నేను గుర్తించాను. ఆయన కవిగా మధ్యలో జొరబడి, 2 పాత్రల మధ్యలో జొరబడి ఏ విధంగా వ్యాఖ్యానించాడో ఆ వ్యాఖ్యానాలన్నీ ద్విపదలో ఉన్నాయి. అరే ఎంత గొప్ప ప్రయోగాలు చేశారు. ఆయన గురించి మనం చెప్పాలంటే, నా ఉద్దేశంలో మీకు గుర్తుందా, శ్రీశ్రీ గారు అంటారు కదా గురజాడ గురించి, అట్లాగే ఈయన కూడా ప్రాచీనంలో అర్వాచీనుడు, అర్వాచీనులో ప్రాచీనుడు. అవును, అందులో అనుమానం లేదు, మనకు సందేహం. ఇన్ని రకాలుగా రాసిన సామగ్రాంధ్ర సాహిత్య చరిత్ర ఏమిటి, నాటకాలు ఏమిటి, నాటికలు ఏంటి, ఏకాంకికలు, వాటిలో కూడా ఎగ్జిస్టెన్షియలిజం, సదైవ గృహం అని ఒక నాటకం ఉంది, దానిలో ఎగ్జిస్టెన్షియలిజం, అస్తిత్వవాదాన్ని ప్రవేశపెట్టారు. అది దేని గురించి, దాని నేపథ్యం ఏంటంటే విశాఖపట్నం మీద జపాన్ వాడు బాంబులు వర్షం కురిపిస్తున్నప్పుడు అప్పుడు జనులు పడినటువంటి దాని గురించి దాన్ని రాశారు. అలాగే ఆరుద్ర అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఆయన పేరు ఏంటి అంటే భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. అది ఎప్పటి వరకు ఉందంటే లోహ విహంగాలు గేయం రాసే 42 నాటి వరకు కూడా అదే పేరుంది. అంటే అప్పటికి 17 సంవత్సరాలు లోహ విహంగాలు అనే గేయం, జపాన్ వాడు విమానాలు వచ్చి బాంబులు వేస్తున్న సమయంలో లోహ విహంగాలు అంటే యుద్ధ విమానాలు వచ్చి బాంబులు వేస్తున్న దాని గురించి వర్ణించారు. అప్పుడు ఆయన పడిన నా కలలో అని ఇంకొక గేయం రాశారు. దానిలో ఏంటంటే కవిత కోసం నేను పుట్టాను, క్రాంతి కోసం కలం పట్టాను అని చెప్పి అంటారు. కవిత రాయటానికే నేను పుట్టింది, విప్లవం కోరుతూ నేను కలం పట్టానని రాస్తారు. లోహ విహంగాలు చదివిన తర్వాత శ్రీశ్రీ ఏమన్నారంటే అబ్బి అని పిలుస్తాడు. అబ్బాయి అనే బదులు అబ్బి, నీవు పెడదారి వదిలేసి ఎడదారి తొక్కావు, నీ సొంత గొంతుకు ఎత్తుకున్నావు, రైటు పో, నీ దారిలో నువ్వు వెళ్ళిపో అని స్వతంత్ర కవిగా ఆనాటి నుంచి తాను ఆలోచించడం కానీ రచన చేయడం, పదప్రయోగంగా నన్ని చేయటం మొదలుపెట్టి ఆరితేరిపోయాడు. శ్రీశ్రీ ఆరుద్ర గురించి, ఇద్దరు గురించి ఉన్న సంబంధాల గురించి ఎవరో అడిగారు, మీకు శిష్యరత్నం ఆరుద్ర అంటే, శిష్యరత్నం కదా మీకు ఆరుద్ర అంటే, శ్రీశ్రీ అన్నాడట, శిష్యుడంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను అని అన్నారు. సో అందుకని ఎవరి దారి వాళ్ళది అయిపోయింది అనేది ఆరుద్ర అయిపోయారు. ఆ గేయం నా కళలో గేయం దగ్గర నుంచి శంకర శాస్త్రాల ఆరుద్రగా మార్పు చెందారు. పైగా ఆయన పుట్టిన నక్షత్రం ఆరుద్ర. తర్వాత ఎర్రగా బుర్రగా ఉంటారు. ఎందుకంటే ఆ ఆరుద్ర పురుగు అనేది ఒకటి ఉంటుంది. ఆరుద్ర పురుగు నున్నగా ఎర్రగా బాగా మెత్తగా ఉంటుంది పట్టుకుంటే, అలాగే ఉంటాడు కాబట్టి ముద్దుగా, అందుకని ఆరుద్ర పురుగు లాగా ఉండేవాడు కాబట్టి ఆరుద్ర అనే పేరు. ఈ 2-3 రకాలుగా శంకరుడన్నా ఆరుద్ర అన్నా ఒకటే, రుద్రుడే కదా, అలా అన్ని రకాలుగా కలిసి వచ్చింది. చాలా పేర్లు పెట్టుకొని రాశారు ఆయన. పెన్నేములు శంకరం అని ఒక పేరు, శంకర శాస్త్రి, ఛోటా శాస్త్రి, శిరామూర్తి, జూనియర్ అశ్విని, టింగు రంగారావు, సామిధేని సావిత్రి, మార్కండేయుడు, వామాక్షి, హరిదాసు, ఆరుద్ర. 11 పేర్లు. ఏకాదశి రుద్రుడు అంటారు కదా, అట్లా 11 పేర్లతో రాశారు. మొట్టమొదటి గేయం ఆయన ప్రింట్ అయింది చిట్టి తమ్ముడు 13వ ఏట. తర్వాత 73వ ఏట
ఆయనకు నిమ్స్లో కిడ్నీలు ఆపరేషన్ చేసినప్పుడు కె రామలక్ష్మి త్రిశతి అని రాశారు. అప్పుడు నేను వెళ్ళి కలిసినప్పుడు ఏర్పాటు చేశారు చూడటానికి. నేను 300 పద్యాలు రాశాను, ఈ రాత నువ్వు అర్థం చేసుకోగలవు, వాటిని ఫెయిర్ చేసి ఏమైనా ఎతి దోషాలు ఉంటే ప్రాస దోషాలు ఉంటే చూడు అని అంటే తీసుకెళ్ళి వారం రోజులు చేసి ఇచ్చాను. అది చివరి కావ్యం నాకు తెలిసి ప్రచురించబడింది, కె రామలక్ష్మి త్రిశతి అని. పూర్తి కాకుండా ఆగిపోయింది స్త్రీ గురించి, స్త్రీ పురాణం అనేది ఆడవాళ్ళ గురించి రాసుకుంటూ వచ్చి ఆడ మగ అనే పురాణ కథనంతటిని పాతకాలం నుంచి స్త్రీ ఏ విధంగా వేధించబడింది ఏంటి అనేది కొంతకాలం రాసిన తర్వాత ఆగిపోయింది. వాళ్ళ దగ్గర మాన్స్క్రిప్ట్ ఉందంటారా? వాళ్ళు ఎవరి దగ్గర? ఆరుద్ర గారు. ఎవరు భద్రపరిచారు మరి? వాసంతి గారు అడుగుదాం. భద్రపరచాలి. మిగతా వాళ్ళు ముగ్గురు లేదు. రామలక్ష్మి గారికి ఆరుద్ర గారికి వివాహం జరిగింది 1954లో. చేసిన వారు రాజగోపాలాచారి గారు, అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజాజీ అంటారు. ఆ రాజాజీ గారి పెళ్లి ఇద్దరిని పూలదండలు మార్చుకోమని పూలదండలు మార్పించిన తర్వాత 630 రూపాయలు ఇచ్చి టీ పార్టీ ఇచ్చి అంతే పెళ్ళిక. వారి కూతుర్లు ముగ్గురు. తర్వాత ఒక ప్రొడ్యూసర్ ఎవరో మంగళసూత్రాలు ఇచ్చారో చెప్పారు ఆంటీ, నిన్న పేరు మర్చిపోయాను ఇప్పుడు. మంగళసూత్రాలు మంగళసూత్రాలు ఏమందో ఇచ్చారు తీసుకున్నాను అన్నారు ఆవిడ. నేను మర్చిపోయాను. పాటలు, సినిమా పాటలు 4500 పాటలు ఉన్నాయండి. మొట్టమొదటి పాట పక్షిరాజా వారి చిత్రం, అది బేదల పాటలు. దానిలో ఓ చిలుక రాజా నీ పెళ్ళెప్పుడయ్యా అనే పాట. మధ్యలో కూడా పెళ్లి పాట గురించి వచ్చింది. ఒకటి ఏంటంటే పందిట్లో పెళ్లి అవుతున్నది కనువిందు అవుతున్నది అనేది. తర్వాత మళ్ళా అది మనం చెప్పుకుందాం జోకు. విజయవాడలో పెళ్లికి వచ్చారు ఆరుద్ర గారు, ఒక పెళ్లికి, తెలిసిన వాళ్ళ పెళ్లికి వస్తే అక్కడ ఏ పెళ్లి జరుగుతున్నా పందిట్లో ఆ పాట వేసేవారంట. అప్పట్లో వేస్తూ ఉంటే ఆ పాట వింటూ కొంతమంది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు బంధుమిత్రులు, ఈ పాట ఏముండా కొడుకు రాశాడు కానీ భలేవా రాశాడు అని చెప్పానంటే, ఈ ఆరుద్ర అక్కడే ఉండి ఆ ముండా కొడుకు నేనేనయ్యా, తన మీద తాను జోకు వేసుకోగలిగినటువంటి సహృదయుడు ఆయన. సహృదయుడు, ప్రేమ. అట్లా ప్రేమ. మీకు ప్రేక్షకులు ఎట్లా ఉంటారంటేనండి, ఒక రిక్షా అతను దేవదాస్ సినిమా ఏదో చూసి ఇలాగే ఒక బూత్ మాట అంటాడు నాగేశ్వరరావు గారిని, ఏడిపించాడు ఈ నంజా కొడుకు అన్నట్టు ఆయన. అది ఆనందం. సో మనం అక్కడ చెడుగా తీసుకోకూడదు. ఒక పదం మనకు తెలంగాణలో బాగా వాడతారు. అందుకే రామాయణం గురించి చెప్పేటప్పుడు అది ఏ సినిమాలో చెప్పారు రామలక్ష్మి గారు నాకు, అంటే ఆ 3 పదాలు ఉన్నాయో మరి అక్కడ మాండలికం అది నేను వదిలేసాను యాజ్ ఏ సెన్సార్ బోర్డ్ మెంబర్ అన్నారు. అంటే మనకి తప్పైంది ఇంకో ప్రాంతంలో ఒప్పాయితుంది. సో మనం ఏం చేయలేము. అలా చివరిలో మళ్ళా చివరి గీతం, సినిమా గీతం శ్రీరస్తు శుభమస్తు, చాలా అద్భుతమైన పాటతోటి వారి కలం ఆగింది. అది ఆగింది, అద్భుతమైన గీతం. ఎప్పటికీ పెళ్లిళ్ళు జరుగుతున్నంత కాలం ఈ 3 పాటలు వినిపిస్తుంది. అసలు ఇప్పుడు మాత్రం ఇంకా నిత్యనూతనం అయిపోయింది. పెళ్లి పుస్తకంలో శ్రీరస్తు శుభమస్తు అనేది అందులో చూడండి, ప్రతి పదం మీరు తీసుకుంటే తాళిబొట్టు కట్టి అక్కడ పదాలు మీరు తీసుకుంటే కనుకైతే అన్యోన్యం ఎలా ఉండాలి అనేది, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో, అసలు ఇంకంతకంటే ఏముందండి. ఆ ముడి కొంగులు ముడి వేసుకున్నప్పుడు ఆ ముడి గురించి నేను అనేది రహస్యాలన్నింటినీ ఆ పాటలో చెప్పడం, పెళ్లి మంత్ర రహస్యాలన్నింటినీ పాటలో చెప్పడం. ఏది ఆయన చేసుకోలేదో అదే చెప్పారు. అది చెప్పారు. నాకు సలహా కూడా ఇచ్చారు. నేను ఇంకొక యూజీసీ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు నేను వారిని అడిగాను, డాడీ నేను కొత్త ప్రాజెక్ట్ చేయాలి, యూజీసీ ప్రాజెక్టు నాకు శాంక్షన్ అవుతుంది, దేని గురించి చేయాలంటే కావ్యాలలో వివాహ ఘట్టాలు వివరణాత్మక విశ్లేషణ అని పెట్టుకో, నన్నయ్య నుంచి నాయకరాజుల వరకు. ఆ నాయకరాజుల యుగంలో చాలా ఈ యక్షగానాల్లో అనేక విషయాలు ఉన్నాయి పెళ్ళిళ్ళ గురించి అని అంటే అదే అంశం మీద పూర్తి చేశాను. అలా మంచి సలహాలు ఇచ్చేటటువంటి వారు. సినిమా పాటలు కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, కోరిక గోదావరి వరదలాగా కోరిక చల్లింది అలాంటివి కానీ, మహాబలిపురం 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 అని ఒక చారిత్రక ప్రదేశాల గురించి చెప్పటం, రాజమండ్రి గురించి చెప్పటం, వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా తెలిసిల్లే రాజమహేంద్రి అని రాజమహేంద్రవరం యొక్క చరిత్రను చెప్పడం. ఇలా చరిత్రను చెప్పేటటువంటి విషయాలు, ప్రేమికుల మధ్యన
సాగేటట్టు ఊహలు గుసగుసలాడే అనే పాటలు, ఇట్లాంటివి ప్రణయ సంబంధమైనటువంటి గీతాలు, అదిగో నవలోకం, విరిసే మన కోసం అని అభిమన్యుడు శశిలేఖ పాడుకునేటటువంటి గీతాలు, ప్రేమ గీతాలు కానీ ఇలాంటి ప్రేమ గీతాలు అనేకంగా ఉన్నాయి. ప్రణయ గీతాలు ఉన్నాయి. తర్వాత మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మహనీయుడు, గ్రహరాశులను అధిగమించి ఘనతారల పదము మించి గంధర్వ గోళ గతుల దాటి దివికి చేరి బొందితోటి తిరిగి భూమికి చేరగలిగిన మానవుడే మహనీయుడు. బాలభారతంలో అద్భుతమైన పాటలు. యశోదాకృష్ణ సినిమా ఆయన మాటలు పాటలు దానికి రాశారు. ఆయన ఏది చేసినా కానీ ఒక శాస్త్రీయ దృక్కోణంలో ఆలోచించటం సినిమాలకు కూడా హేతు పద్ధతిలో ఆలోచించారు. శ్రీకృష్ణుడు అంటే ఏంటి, యశోదకృష్ణుడు కొన్న సంబంధం ఏంటి, వాటన్నిటిని శాస్త్రీయ పద్ధతిలో ఆయన అనేక కావ్యాలు చదివినటువంటి నిష్ణాతుడు. హరివంశం చాలామంది చదవరు. ఏకలవ్యుడి గురించి రాయడానికి హరివంశంలోంచి శ్లోకాలు పద్యాలు తీసుకొని రాశారు. నేను వారు కూర్చొని నాకు సహాయకారిగా ఉండేందుకు ఒక సినిమాకు ఒప్పుకొని భక్త కబీర్ దాస్ ఆయన చెప్తుంటే నేను రాయటం అసిస్టెంట్గా. భక్త కబీర్ దాస్ గురించి రాసేటప్పుడు కొన్ని పుస్తకాలు తెప్పించుకున్నారు. హిందీలో, తెలుగులో, సంస్కృతంలో ఉన్నటువంటి వాటన్నిటిని తెప్పించుకొని ఆ నాటకం, ఆ పుస్తకాలను చదివి అప్పుడు తను ఫ్రేమ్ చేసుకొని సీక్వెన్స్ చెప్పేవాళ్ళు. ఆయన చెబుతూ ఉంటే నాకు వెండి తెర మీద సినిమా చూస్తున్నట్టు ఉండేది. అంత బాగుండేది. అంత సజీవంగా సంభాషణ సాగించినటువంటి రచయిత. నభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది ఆరుద్ర గారి గురించి. ఎందుకంటే నాకు కొంచెం అభిమానం ఉండొచ్చు. నేను ప్రస్తుతం చేసే బట్టి సమగ్రత, అన్ని అంశాలలో ఒక సమగ్రతను సంపాదించుకున్నారు ఆయన. అన్నిటికంటే మంచితనం కూడా, వ్యక్తి కూడా చాలా గొప్ప వ్యక్తి. సంగయ్య గురించి సంగయ్య దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నందిగామలో ఉన్నాడు. వెతుక్కుంటూ వచ్చి ఇంటికి వచ్చి నా ఆతిథ్యం తీసుకొని ముచ్చటించుకొని రావడం అనేది చాలా విశేషం అండి. ప్రెస్టేజ్ అని లేవు. ఆయనకు చాలా అవార్డులు వచ్చినాయి. జ్ఞానపీఠ పురస్కారానికి పూర్తిగా తగిన అర్హతలు ఉన్నటువంటి వాడు. జస్టిస్ ఓ చిన్నపరెడ్డి ఆ మాట అన్నారు షష్ఠిపూర్తి ఉత్సవంలో. ఎందుకు రాలేదో ఆరుద్రకు అర్థం కావట్లేదు. కాకపోతే సిద్ధాంతాల విభేదాలతో ఆయన కమ్యూనిస్టు పార్టీ నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ప్రభుత్వాల ధోరణి, వాళ్ళ సిద్ధాంతాలు వేరు కాబట్టి ప్రక్కకు పెట్టేవాళ్ళు. పైగా ఇతను ఈ ఆరుద్ర గారు ఎవరు వేరే దారుల్లో ప్రయత్నం చేసేటటువంటి వాడు కాదు, ప్రక్కదారుల్లో ప్రయత్నం చేసేవాడు కాదు. చాలా గొప్ప సమున్నతమైనటువంటి వ్యక్తిత్వం, మంచి సహృదయులు, అన్ని ప్రక్రియల్లో రచన చేసినటువంటి వారు. కావ్యాలు, పద్యాలు, నాటకాలు, నాటికలు, కథలు, డిటెక్టివ్ నవళ్ళు, కథానికలు, మళ్ళీ సినిమాలు, సినిమా పాటలు, మాటలు, ఇన్ని రకాలుగా చేసినటువంటి వాళ్ళు బహుశా ఆధునిక సాహిత్యంలో అరుదు. కాబట్టి దాశరథి అన్ని చేయలేదు, సావంచ సోమసుందర్ అన్ని చేయలేదు. అందుకని మధ్యలో మనలాగా ముందుకు దూసుకొచ్చి ఆయన నిలబడిపోయాడు. తెలుగు సాహిత్యం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా ఆరుద్ర ఉంటారు అనే దాంతో ముగిద్దాం. నమస్కారం.